ఆ! ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనము దేవుని వాక్యాన్ని ధ్యానం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మరొకసారి యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతముగా హెచ్చింపబడిన శ్రేష్టమైన గంభీరమైన నామములో మీ పాదముల చెంతకు సహోదరులంగా మేమందరం ఆయా ప్రాంతాల నుంచి చేరి రాగలుగుటకు క్రీస్తు ప్రభులో మాకిచ్చిన ఒక గొప్ప భాగ్యానికై మిమ్మల్ని ఆరాధిస్తూ గనపరుస్తుంటున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, మమ్మల్ని మీరు విమోచించి మీ సొంత కుమార్తెలుగా చేసుకొని మేము కలిసి దేవా ఆయా సందర్భాలలో మీ సన్నిధిలో గడుపుటకు క్రీస్తు ప్రభువులో అనుగ్రహించినటువంటి ప్రతి విధమైనటువంటి ఫెసిలిటీస్‌కాయి కూడా మీకు ఎంతో వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభా గుణవంతురాలైన స్త్రీలుగా మమ్మల్ని చేయండి. మీ కొరకై జీవించుటకు ప్రభువా తండ్రి, ముత్యముల కంటే శ్రేష్టమైనటువంటి జీవితాలు జీవించటానికి ప్రభువా మీ యొక్క కృపను మా అందరికీ దయచేయమని ఈ సమయంలో ప్రభువా మరొకసారి నా ప్రాణాత్మ దేహాలను మీ రక్త ప్రోక్షణ కింద తెచ్చుకుంటూ సంపూర్ణంగా ఖాళీ చేసుకుని మీ సన్నిధికి వచ్చిండగా మీ యొక్క ఆత్మ చేత నింపి ప్రభువా మీ యొక్క వాక్యం నా నోట ఉంచి నాతో మాతో మాట్లాడి మీరు మాత్రం మహిమ పొందుదురని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మరొకసారి యేసు ప్రభు నామములో వందనాలమ్మా. మనము ఈ దినాన దేవుని యొక్క వాక్య భాగాల్లో నుంచి ఒక ఆహ్, భాగాన్ని మనం చూద్దాం. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం. ఆహ్, మొదటి తిమోతిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం 10వ వచనం. మీరు మీ దగ్గర బైబిల్స్ ఉంటే మీరు చదవండి, లేకపోతే జాగ్రత్తగా వినండి. ఓకే. దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. పైన వచ్చిన మనకందరికి ఈ భాగం చాలా సుపరిచితమైనటువంటి భాగం కదా! ఆహ్, స్ మరియు 9వ వచనంలో మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతో నైనను బంగారముతో నైనను ముత్యములతో నైనను మిగుల వెండి వెలగల వస్త్రములతో అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. అలాగే 4వ అధ్యాయం ఆహ్, ఆహ్, 8వ వచనం. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 4 అధ్యాయం 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే ప్రయోజనకరం అవును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ఇక్కడ మనకు కామన్‌గా ఒక వర్డ్ కనపడుతుంది కదా! దైవభక్తి, గాడ్లీనెస్ అనేది చూస్తున్నాం కదా! గాడ్లీ చాలా సార్లు మనం అనుకుంటాం కదా! ఎలాగా మనము భక్తి కలిగిన దైవభక్తి గాడ్లీ వుమన్ అంటాం. చాలా సార్లు కదా! అంటే గాడ్లీ వుమన్ నా అంటే ఎలాగా ఉండగలం? ఎలాగా ఉన్నప్పుడు మనము హ్మ్, గాడ్లీ వుమన్‌గా దైవ భక్తి కలిగిన స్త్రీగా మనము పిలువబడగలం. లేకపోతే దేవుడు మనుషులు చెప్పడం కాదు. దేవుడు మనల్ని ఎంతో దైవభక్తి కలిగిన కుమార్తె అని చెప్పడానికి అని మనం బైబిల్ గ్రంథంలో చూచినట్లయితే చాలా సార్లు ఈ మాటల్ని మనము వింటూ ఉంటాం. చాలా సార్లు ఆహ్, అంటే చాలా ఫెమిలియర్‌గా గాడ్లీ వుమన్ అండి. దేవుని యొక్క వాక్యంలో గాడ్లీ వుమెన్ చాలామంది ఉన్నారు అని చెప్తా ఉంటాం కదా! సో, ఆ గాడ్లీ వుమెన్ అంటే హౌ కెన్ బి ఆహ్, మనము ఎట్లాగా దేవుని ఒక భక్తి కలిగిన స్త్రీలుగా హౌ టు బి ఎ గాడ్లీ వుమెన్ ఎలా ఉండగలం అనేది మనము ఈరోజు కొంచెం సేపు దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్పబడుతుంది అనేది మనం కొంచెం చూద్దాం. ఇవన్నీ మీకు తెలిసి ఉండినటువంటి వాక్య భాగాలు. కానీ దేవుడు మరలా మరలా మనకెన్ని సార్లు దేవుని యొక్క వాక్యం చదువుతున్నా అది ఎంతో నూతనమైనదిగా, కొత్తదిగా ఉంటాయి కదా! సో, మనం వాక్యం చదివేటప్పుడు నాకు చాలా ఇష్టమైన పాఠం ఏందంటే మనకి యెషయా గ్రంథం 48లో అంటాడు. నీకు తెలియని కొత్త సంగతుల్ని తెలియచేస్తాను కదా! దేవుని యొక్క వాక్యం కూడా ఎంతో గని లాంటిది. ఎన్ని సార్లు చదివినా ఎన్నో సార్లు విన్నా కూడా ఇది నూతనమైనదిగా కనపడుతూ ఉంటదనమాట. సో, ఇక్కడ మనం ఈరోజు చూసిందేంటంటే దైవ భక్తి గల స్త్రీ.
దైవభక్తి అనే ఎక్సర్సైజ్ అనే దాని గురించి చూస్తూ వచ్చాం. ఈ మొదటి తిమోతిలకు రాసిన పత్రికలో పౌలు గారు తిమోతికి రాస్తున్నారు. అక్కడ సంఘం వీటిని రెండిటిని పాస్టరల్ అంటే అపోస్టల్స్ అంటారు కదా! సో, వీటిల్లో స్త్రీలు దైవభక్తి కలిగిన స్త్రీలు అని అనుకునేవారు ఏ విధంగా ఉండాలి? ఎలాగా దైవభక్తి కలిగిన స్త్రీలుగా అవుతారు అనే దాన్నన్నమాట. సో, ఆహ్ మొట్టమొదట మనం దైవభక్తి కలిగిన స్త్రీలుగా ఉండాలి అనంటే, ఫస్ట్ దైవభక్తి అంటే ఏంటో మనం కొంచెం చూద్దాం. దైవభక్తి అంటే గాడ్లీనెస్ అంటాం కదా! గాడ్లీనెస్ అంటాం. గాడ్లీ అనంటే ఏంటంటే అంటే గాడ్లీనెస్ అనే దానికి మనము ఆ యొక్క రూట్ మీనింగ్ దగ్గరికి మనమెళ్లి చూస్తే, దేవుణ్ణి గౌరవించే వ్యక్తి, లేకపోతే గౌరవించే స్త్రీని గాడ్లీ వుమన్ అంటారు. దేవుణ్ణి గౌరవించుట. ఎవరైతే దేవుణ్ణి గౌరవిస్తారో, ఎవరైతే దేవుణ్ణి అత్యధికమైన రీతిగా రెవరెన్స్‌తో అంటే ఎంతో భక్తి భక్తి అంటాం కదా! అంటే భక్తి తెలుగులో భక్తి అనేది ఉంది. అంటే ఎంతో ఎంతో గౌరవం అన్నమాట. దేవుణ్ణి గౌరవించుట అనేదన్నమాట. ఎవరైతే ఏ స్త్రీ అయితే దేవుణ్ణి గౌరవిస్తుందో ఆమె గాడ్లీ వుమన్. మరి భక్తి అనే మాట చూస్తే మనం దినాల్లో ఎక్కడ చూచినా భక్తిగా ఉండే వాళ్ళని మనం చూస్తా ఉంటాం కదా! కానీ దేవుని యొక్క వాక్యంలో మళ్ళా ఇంకొక మాట కూడా ఉంది. రెండవ తిమోతిలకు రాసిన పత్రికలో మూడో అధ్యాయంలో పైకి భక్తి కలిగినట్లుగా కనపడతారు వీళ్ళు. కానీ వాళ్ళు దాని శక్తిని ఆశ్రయించని వారు అని ఉంటదన్నమాట. అంటే కొంతమంది పైకి భక్తి కలిగే వాళ్ళు కూడా ఉంటారనమాట. మరి మనం గాడ్లీ వుమన్ అని ఎలా చెప్పగలం? గాడ్లీ ఉన్నారని ఎలా చెప్పగలము అనంటే, ఎవరైతే దేవుణ్ణి మరుస్తారు. మహిమపరచుట అంటే కూడా దేవుని ఆరాధించుట, గౌరవించుట, స్తుతించుట అనేది వస్తదన్నమాట. ఆ యొక్క మహిమపరచుట, దేవుణ్ణి గ్లోరిఫై చేయటం అనే దాంట్లో ప్రైజింగ్ అండ్ వర్షిపింగ్ అట్ ద సేమ్ టైమ్ విత్ రెవరెంట్ మనము దేవుణ్ణి రెస్పెక్ట్‌గా అంటే దేవుణ్ణి ఎంతో గౌరవించటం అనే దాన్ని మనము చూడగలమన్నమాట. ఎవరైతే ఏ స్త్రీ అయితే దేవుడిగా రెస్పెక్ట్ ఇస్తారో, లేకపోతే దేవుడిని ఎంతో హానర్ చేస్తారు తన జీవితంలో, వాళ్ళను గాడ్లీ వుమన్ అని చెప్పవచ్చన్నమాట. ఇక్కడ ఆహ్, వాళ్ళనే గాడ్లీ వుమన్ అంటారు. ఇప్పుడు మనము దేవుణ్ణి ఏ విధంగా ఘనపరుస్తాం? లేకపోతే ఏ విధంగా రెస్పెక్టబుల్‌గా ఉంటాం? అంటే దేవుని రెస్పెక్టబుల్‌గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము యేసు ప్రభువారు ఇట్లా వస్తే మనము ఆయన్ని చాలా గౌరవిస్తాం. ఎదురుగా ఉంటే కొన్నిసార్లు దేవుని సేవకులను గానీ, ఈ లోకంలో అయితే కొంతమంది అధికారులను కానీ అనేక రీతిలుగా గౌరవిస్తుంటారు కదా! కొంతమంది శాలువాలు కప్పుతారు, పూలదండలేస్తూ ఉంటారు, ఏవేవో చేస్తా ఉంటారు. మనకు మనము దేవుని సేవకులు మన దగ్గరికొచ్చినప్పుడు మనం ఎంతో గౌరవిస్తా ఉంటాం కదా! అలాగా ఎదురు దేవుడు ఎదురుగా ఉంటే అలా గౌరవించొచ్చు. కానీ మనం ఎలాగ గౌరవించగలం దేవుడిని? ఏ విధంగా మనం చూపించాలంటే బైబిల్ మనకే ప్రామాణికమైనటువంటి గ్రంథం కదా! మనకు ఈ యొక్క వాక్య భాగాల్ని మనం వినే ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు ప్రభుని గురించి ఎరిగిన వారమే కాబట్టి, నేను ఆ యొక్క బేసిక్ దగ్గర నుంచి కాకుండా మధ్యలో మనము దేవుని యొక్క వాక్యాన్ని చూడాలని కోరుకుంటున్నాను. సో, దేవుణ్ణి గౌరవించుట, ఘనపరచుట, రెస్పెక్ట్ చేయడం, రెవరెన్స్ ఇవ్వడం అనేదనమాట. రెవరెన్స్ అనేది ఇంకా రెస్పెక్ట్ కంటే మోర్ అంటే కొంచెం ఎక్కువగా అని చెప్పుకోవచ్చన్నమాట. దేవుణ్ణి గౌరవించే విధానంలో దాన్ని మనము ఒక విధంగా మనం తెలుగు పదంలో చూసుకుంటే మహిమపరచుట అని కూడా చూడవచ్చు. బైబిల్ గ్రంథంలో చూచినట్లయితే దేవుని ఏ విధంగా మనం మహింపరచగలం? ఏ విధంగా ఆయనను గౌరవించగలం? ఏ విధంగా ఆయన్ని హెచ్చించగలం అని చూచినట్లయితే దేవుని యొక్క వాక్యంలో కొన్ని భాగాలను ఈరోజు చూద్దాం. చాలా ఉన్నాయి కానీ కొన్ని చూద్దాం. అంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయం 20వ వచనం మనందరి కంఠస్థ వాక్యంలాగా కూడా వచ్చుంటది కదా! మీరు విలువ పెట్టబడి కొనబడిన వారు కనుక మీరు దేవుణ్ణి మహిమపరచుడి అని ఉంటది. మనము దేవుణ్ణి గన్ గ గౌరవించుట ఎందుకు గౌరవించడం ఎలా గౌరవించాలి అనంటే మన దేహముతో. ఎందుకు? ఈ దేహాన్ని దేవుడు విలువబెట్టి కొన్నాడు. తన రక్తమిచ్చి ఆయన మన యొక్క ప్రాణ, ఆత్మ, దేహములను విమోచించాడు. కాబట్టి ఆయన విలువ పెట్టి మన దేహాలను కొన్నాడు. ఏ విలువ పెట్టాడు? ఆయన ప్రాణమే మన కొరకు అర్పించాడు. మనల్ని విమోచించటానికి, మనల్ని కొనడానికి,
బ ఒక అది మనము మరలా మనము ఆరంభములో జరిగినటువంటి సంఘటనల్లో చూస్తే దేవుడు ఆదాము, అవ్వలను భూమి మీద సృష్టించినప్పుడు ఎంతో పరిశుద్ధంగా ఆయన స్వారూప్యంలో తయారు చేశాడు. ఆయన నా తయారు చేసి దేవుడు వారిద్దరిని ఏదెను తోటలో పెడితే ఆదికాండం 3వ అధ్యాయంలోకొచ్చేటప్పటికి వారు పాపము చేసి దేవునికి అవిధేయత చూపించటం ద్వారా వాళ్ళ జీవితాలు ఏమైపోయినాయి? వాళ్ళు దేవుని ఆ యొక్క మ దేవుని నుండి తమ్మును తాము ఎవరికి విధేయత చూపించారంటే సాతానుడికి చూపించారు. అక్కడ వాడు ఆదాము, అవ్వలను అక్కడ నుండి ఈ రోజుటి వరకు కూడా ఈ యొక్క అంటే ప్రతి మానవుడిని వాడు తన ఆధీనం అందించుకొని పాపము అనేటటువంటి ఆ యొక్క బీజం ప్రతి మానవుడిలో పెట్టాడనమాట. సో, ఇప్పుడు ఇప్పుడు సాతానుడు మనల్ని పట్టుకున్నాడు. వాడి చేతిలో నుంచి మనల్ని విడిపించాలి అనంటే దేవుడే యేసుప్రభువారుగా ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో ఆయన ప్రాణం అర్పించి, రక్తము కార్చి, సమాధి చేయబడి, తిరిగి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఆ యొక్క చేసినటువంటి కార్యము ద్వారా ఆయన ప్రాణం పెట్టి మనల్ని విమోచించాడు. మనల్ని కొనుక్కున్నాడు దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలి? మన దేహాలతో దేవుణ్ణి మహిమపరచాలి, గౌరవించాలి. ఎట్లాగా మన దేహంతో దేవుణ్ణి గౌరవించగలం అని అంటే, మనము ఏమి చేసినా మన ఈ దేహం ఇది నా సొత్తు కాదు. ఇది ఇది మనం పాట కూడా పాడుతుంటారు కదా సండే స్కూల్‌లో. నీవు నీ సొత్తు కాదు, నేను నా సొత్తు కాదు, విలువ పెట్టుకోడు కనబడిన వారమని పాట కూడా ఉంటారన్నమాట. అంటే మనము, మనము మనం మన సొత్తు కాదు. నేను విలువ పెట్టబడి కొనబడిన వారం. అంటే అలాగని బానిసలమా? మనము దేవుడి చేత కొనబడిన వారం కాబట్టి, ఆయన కొనుక్కున్నాడు కాబట్టి మనం బానిసల్లాగానా? కానే కాదు. అలాగని బానిసల్లాగా ఆయన చెప్పినట్లు ఆయనకు గౌరవించాలి, ఆయన్ని చూడాలి అట్లాగా కాదు. అంటే దేవుడిని అట్లా చూడడం అనేది దేవుడు కోరుకోవడం లేదు. ఆ బానిసలుగా కాదు. ఎందుకు నేను దేవుడిని గౌరవించాలి అంటే, నా ప్రాణాన్ని విమోచించిన నా దేవుడు, నిత్య నరకాగ్ని నుండి నన్ను విమోచించిన దేవుడు, నన్ను రక్షించిన నా దేవుడు అని దేవుణ్ణి గౌరవించుట. నా యొక్క రెస్క్యూయర్‌గా నన్ను నా యొక్క విమోచకుడుగా పరిశుద్ధ దేవుడైన దేవుడే నా కొరకై ఈ లోకానికొచ్చాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు. ఆయన చేసిన కార్యం ఎంతో గొప్పది. ఆ గొప్ప కార్యాన్ని బట్టి, అద్భుతమైన ఆయన శిలువ కార్యాన్ని బట్టి ఇప్పుడు ఏం చేయాలి? నేను నా దేవుణ్ణి గౌరవించాలి. ఎలా గౌరవించాలి? నా దేహముతో గౌరవించాలి. ఈ దేహంలో ఉన్నంత కాలం నా ప్రభువు ఇచ్చిన ఈ శరీరం, నా దేహం నా ప్రభువు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆహ్ లైఫ్ ద్వారా నా ప్రభువును ఘనపరచాలి, నా ప్రభువును మహిమపరచాలి అని ఎవరైతే అనుకుని ఆ విధంగా జీవిస్తారో వారే గాడ్లీ వుమన్. వాళ్ళే దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ అన్నమాట. సో, ఈ ఈ ఈ సమయంలో మనము ఒకసారి ఆలోచన చేద్దాం. మన దేహాలు చాలా సార్లు అంటాం కదా! నేను నా ఇష్టం. ఆ! మీ మీ వేరే ఇంట్లో కూడా కొన్నిసార్లు ఏదైనా గొడవలైనప్పుడు పిల్లలు కూడా అంటారు. నా ఇష్టం, నా ఇష్టం అంటారు కదా! భర్తలు కూడా నా ఇష్టం అంటారు కదా! ఇంకా కొంచెం కొంచెం సంపాదించుకునే వాళ్ళైతే వాళ్ళు కూడా అట్లాగే అంటుంటారు. నా ఇష్టం, నా డబ్బులు నాది, నా సంపాదన అని అంటుంటారు కదా! సో, ఈ మాటలు మనం చాలా సార్లు వింటూ ఉంటాం. ఈ లోకంలో ఉన్నప్పుడు కదా! అంటే కానీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను నా సొత్తు కాదు. నేను నా ప్రభువుకు చెందిన దాన్ని. ఈ శరీరం నేనేం చేసినా నా శరీరాన్ని, నా దేహాన్ని ఇప్పుడు ఏదైనా చూడండి. దాని కొరకై మనం ఏం చేయాలి? మన శరీరాలను కూడా కాపాడబడాలి. ఇష్టం వచ్చినట్టు చేయటానికి వీలు లేదు. ఈవెన్ ఆరోగ్య విషయంలో కూడా దేవుడు ఈ యొక్క శరీరాన్ని ఇచ్చాడు నా ప్రభువుకు. ఈ యొక్క ఆరోగ్య విషయంలో కానీ, ఇష్టం వచ్చినట్టు తినడానికి కానీ, అంటే ఏదంటే ఇష్టం వచ్చినట్టు ధరించుకోవటానికి కానీ, ఇదంతా ఇది చేయటానికి నాకు నాకు అధికారమే లేదు. ఎందుకనంటే నేను విలువ పెట్టబడి కొనబడిన దాన్ని. అలాగని ఏదో ఇంకా దేవుడు కొనుక్కున్నాడు కదా! నా లైఫ్ ఇలాగ ఇంక నేను ఆయన కోసం అట్లా కాదు. నా ప్రభు చేసినటువంటి ఆ కార్యం యొక్క గొప్పతనాన్ని నేనెంతగా అర్థం చేసుకుంటానో, అంతగా దేవుణ్ణి మహిమపరచటానికి నా దేహము ద్వారా, నా ప్రవర్తన, నా యొక్క జీవితము ద్వారా నా ప్రభువును గౌరవించుట. అది గాడ్లీనెస్. తర్వాత ఇంకా మనం బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. చూడండి దేవుని ఇంకా
దేవుడు చేసిన కార్యాన్ని గురించి చెప్పాలంటే ఈరోజు మళ్ళా ఈ మీటింగే అయిపోతదేమో ఆ టాపిక్. అంటే యేసుప్రభు చేసిన కార్యం ఎప్పుడైనా కూర్చొని ఆలోచన చేస్తే మనకు అర్థమైద్ది. ఆయన చేసింది ఎంత అద్భుతమైన కార్యం అంటే దేవుడు చేసిన ఆ కార్యం యొక్క గొప్పతనం అంటే చెప్పటానికి కొన్ని సార్లు మాటలు చాలవన్నమాట. చూడండి, ఉదాహరణకు మనం చూడవచ్చు. ఎలాగంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవమునకు అధిపతి. ఆయనే జీవం కదా! జే దేవుడంటారు కదా! ఆయన జీవం. ఆయన అంటే లైఫ్ అన్నమాట. ఆ జీవమైనటువంటి దేవుడు, జీవమునకు అధిపతి అయినటువంటి దేవుడు మరణించడం అనేది అసాధ్యం, అసంభవం. కానీ దేవుడేమైనాడు? జీవమైన దేవుడు నన్ను రక్షించటానికి, నన్ను విమోచించటానికి, నన్ను కొనుక్కోవటానికి ఆయన మరణమయ్యాడు. అంటే ఎంత ఆశ్చర్యమో! ఆహ్, ఆహ్, అది అంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి కూడా నాకు ఆ మాటలు రావు. అంత గొప్పతనం అన్నమాట. చాలా సార్లు ఎంతో సులభంగా యేసుప్రభువా నువ్వు నా కొరకు ఈ లోకానికొచ్చావు, చనిపోయావు, తిరిగి సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావు అని ఆరాధనలు చాలా సార్లు సులభమైన ఆ పదజాలము వెనుక మనం నిజంగా అర్థం చేసుకుంటే దేవుడు చేసిన ఆ గొప్ప కార్యం నన్ను విమోచించటానికి, నా శరీరాన్ని, నా ప్రాణము, నా ఆత్మ, నా దేహాన్ని కొనటానికి ఆయన చేసిన కార్యం ఎంతో, ఎంతో, ఎంత గొప్పది. ఇప్పుడు ఆయన్ని గౌరవించకుండా ఎలాగుండగలం? ఈ శరీరం నాది నా ప్రభువు దీన్ని కొనడానికి, నా యొక్క దేహము ద్వారా నా ప్రభువును నేను మహిమపరచాలి. ఎవరైతే మనము ఈ గ్రహింపుతో ఉంటామో, ఇంకా నేను కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. దేవుని యొక్క ప్రేమ, ఆయన చేసిన కార్యం చూడండి, మనల్ని కొనడానికి, మనల్ని విమోచించటానికి ఆయన చేసిన కార్యం. ఆయన ఆకాశాలు, మహాకాశాలు పట్టజాలని దేవుడు మరియ గర్భములో ఒక్క చిన్న కణంగా రావటానికి ఆహ్, ఆహ్, ఎన్ ఆశ్చర్యం కదా! సృష్టి మరియమ్మ కదా! తల్లి అయిన మరియ, సృష్టికర్త అయిన దేవుడు ఆమె గర్భంలోనికి ద్వారా ఈ లోకానికి రావటం అనేది ఆశ్చర్యం. మానవ జ్ఞానానికి అర్థం కానంత గొప్పది. ఆ గొప్ప కార్యాన్ని యేసుప్రభువారు మీ కొరకు, నా కొరకు చేశాడు. మనల్ని కొనటానికి చేశాడు. అంతేకాదు ఆయన ఆహ్, ఆయన సర్వలోక న్యాయాధిపతి. ఆ సర్వలోక న్యాయాధిపతి. ఆయనే న్యాయం అంటే ఆయనే. న్యాయము ఆయన సింహాసనానికి ఆధారం అని వ్రాయబడి ఉంది. అలాంటి న్యాయమైనటువంటి దేవుడు, భూలోకానికి న్యాయాధిపతి అయిన దేవుడు, ఆయన కంటే మించిన వారెవ్వరు లేరు. అలాంటి దేవుడు మనల్ని కొనడానికి, మనల్ని విమోచించటానికి, రక్షించటానికి నేరస్తుడిగా నిలవబడ్డాడు. దేవుడు చేసిన కార్యాలు అనంత జ్ఞానం కలిగిన దేవుడు. ఆయన జ్ఞానానికి మితి లేదు. మనం యోబు గ్రంథంలో చూస్తే ఆయన జ్ఞానం, పరిపూర్ణ జ్ఞానం ఆకాశం కంటే ఉన్నతమైనది, పాతాళం కంటే లోతైనది, భూమి కంటే అధికమైన పరిమాణం కలది, మన సముద్రం కంటే అధికమైన వెడల్పు కలది. అంత గొప్ప జ్ఞానం. ఆయన్నేమన్నారో తెలుసా? పిచ్చోడన్నారు. మనం చిన్న మాట అంటే మనం పడం. కానీ ప్రభువు మనల్ని విమోచించటానికి చేసిన కార్యం. అలాగ చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో, ఎన్నెన్నో దేవునికి చేసిన కార్యం. ఇప్పుడు ఆయన చేసిన అద్భుతమైన ఈ కార్యాన్ని బట్టి ప్రభువును గౌరవించగలం. ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, ప్రభువు ఈ యొక్క నా ప్రాణమును, నా ఆత్మ, నా దేహాన్ని విమోచించటానికి నా ప్రభువు చెల్లించిన మూల్యం ఎంతో, ఎంతో, ఎంతో గొప్పది. అలాంటప్పుడు ఏమైపోతది? నా దేహముతో నేను ప్రభువుని మహిమపరుస్తా. నేనేం చేసినా నా ప్రభువుకు మహిమ రావాలి అనేది కలిగి ఉంటాం. ఇప్పుడు మనం ఎలాగుంటాం? మనము దైవ భక్తి కలిగిన స్త్రీగా ఉండగలం. తర్వాత ఇంకా మనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. ఇది కూడా కంఠస్థమైన వాక్యం కదా! మీరు భోజనము చేసినను, పానము చేసినను, మీరు ఏమి చేసినను దేవుని మహిమ కొరకు చేయండి. దేవుణ్ణి గౌరవించటానికి చేయాలి. మనం అన్నం తిన్నా, నీళ్లు తాగినా దేవుని మహిమ కొరకు చేయగలుగుతున్నామా? ఏమి చేసినా దేవుని మహిమ కొరకే చేయాలి. ఏం చేసినా ఆ సెన్స్ మనలో ఉంటుందా? దేవుని యొక్క భయభక్తులు కలిగిన, లేకపోతే భక్తి కలిగిన స్త్రీ, గాడ్లీ వుమన్‌కి ఆ సెన్స్ ఉంటదన్నమాట. ఏం చేసినా నా ప్రభువును నేను మహిమపరచాలి. ఏ పని చేసినా మనము మనం మాట్లాడుతా ఉన్నా, ఏదైనా వింటూ ఉన్నా, ఏదైనా చూస్తూ ఉన్నా, నా ప్రభువును మహిమపరచాలి.
ఆ సెన్స్ మనలో ఉంటే మనము దైవభక్తి కలిగిన స్త్రీగా అని చెప్పవచ్చు. అలాంటి వారిని మనం దైవభక్తి కలిగిన స్త్రీలు అని చెప్పవచ్చన. ఇంకా కొన్ని మాటలు చూసుకుందాం. ఇంకా ఎలాగా దేవుణ్ణి మనం మహింపరచగలం అననంటే, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు మత్తయి సువార్త 5 అధ్యాయం 13, 14 వచనాల్లో ఈ మాట 13 వచనం అనుకుంటాను. అక్కడ ఏమనంటాడంటే మనుషులు మీ యొక్క సత్క్రియలను చూచి దేవుని పరలోకపు తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మనం ఏం చేయాలి? సత్క్రియలను చేయాలి. కదండీ! మనము ఆహ్, 16 వచనం. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచాలి. మన సత్క్రియల ద్వారా దేవుని మహిమపరచాలి. దేవుని దేవునికి మహిమ. దేవున్ని గౌరవించాలి. మన క్రియల ద్వారా దేవుని మహిమపరచాలి. మన దేహము ద్వారా దేవుని మహిమపరచాలి. తర్వాత మనం తిన్నా, తాగినా, ఏ పని చేసినా దేవుణ్ణి గౌరవించాలి. తరువాత మన సత్క్రియల ద్వారా, మన క్రియలు, మనం చేసే క్రియల ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. మహిమపరచగలుగుచున్నామా? ఏం చేసినా, ఏ క్రియలు చేసినా, మనం పొద్దున్న లేసి రాత్రి వరకు పడుకుంటాం కదా! ఎన్ని సార్లు దేవునికి ఇష్టం లేని పనులు చేస్తుంటాం. మహిమ కలిగిస్తున్నామా దేవునికి? కోపం వచ్చిందనుకో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాం కదా! నోటికి అడ్డు, అదుపు లేకుండా మాట్లాడతాం. ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేం. ఎన్నెన్ని సార్లు మన సత్క్రియలు, మన క్రియలు ఎలా ఉన్నాయి? దేవుని గౌరవించే క్రియలుగా ఉన్నాయా? మనం ఏం చేసినా సెన్స్ కలిగి మనం చేస్తూ రావాలి. కొన్నిసార్లు మర్చిపోతుంటాం హ్యూమన్ బీయింగ్స్‌గా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే గుర్తు చేసిన వెంటనే ప్రభువా క్షమించు, తప్పిపోయాను ప్రభువా క్షమించు, కనికరించు అని మళ్ళా ఆ సెన్స్‌లోకి వస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనం అలాగ ప్రార్థన చేసుకుంటూ తిరిగి దేవునితో ప్రభువా నేను ఈ విషయంలో మిమ్మల్ని మహింపరచలేకపోయాను. ఈ ఏరియాలో నేను మిమ్మల్ని ఘనపరచలేకపోయాను. ప్రభువా క్షమించు. ప్రభువుకు మన క్రియల ద్వారా దేవుని గౌరవించాలి. గాడ్లీ వుమన్ దైవభక్తి కలిగిన స్త్రీ ఏం చేస్తది? ఆమె యొక్క క్రియల ద్వారా దేవుణ్ణి గౌరవిస్తుంది. మొట్టమొదట ఆమె దేహము ద్వారా దేవుణ్ణి గౌరవిస్తుంది. ఇష్టం వచ్చినట్టు చేయటానికి లేదు. నా శరీరం నా ఇష్టం అనడానికి లేదు. నేను విలువ పెట్టబడి కొనబడిన దాన్ని. నా ప్రభువు నా కొరకై చేసిన కార్యం ఉంది. నా దేహముతో నేను నా ప్రభువుని కనపరుస్తాను. నేను ఏ అన్నం తిన్నా, నీళ్ళు తాగినా, ఏం తిన్నా, ఒకవేళ ఇంక వేరేది ఏదన్నా తిన్నా గూడా, ఏమి తిన్నా కూడా అది దేవుని మహిమ కొరకు చేయాలి. ఏదంటే అది ఇష్టం వచ్చినట్టు జేయడానికి లేదు. దేవుని బిడ్డలు అలా చేయరన్నమాట. గౌరవిస్తారు దేవుని. నా ప్రభువు ఎల్లప్పుడు అంటే ఏమని కంటిన్యూయస్‌గా ఇన్ అవర్ మైండ్స్, ఇన్ అవర్ హార్ట్‌లో, మన యొక్క బ్రెయిన్‌లో ఎప్పుడు ఎక్కడ ఉండాలి? మన యొక్క థాట్ సిస్టమ్ సెంటర్‌లో ప్రభువు ఉండాలి. మన యొక్క ఏ వర్క్స్ చేస్తున్నా ప్రభువు మన మధ్యలో. ఏ పని చేయడానికి పోయినా సెంటర్ దేవుని క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్‌గా ఉండాలి. అప్పుడే మన ఫోకస్ అంతా ప్రభువు పైన పెట్టినప్పుడు, ప్రభువా నేను ఈ విషయం చేస్తే మీకు గంతొస్తదా ప్రభువా? మిమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తున్నానా ప్రభువా? పొరపాటున దేవుని ఇర్రెస్పెక్టబుల్‌గా మన యొక్క ప్రవర్తన ద్వారా ఎక్కడైనా చేస్తే వెంటనే ప్రభువా క్షమించు. నేను మిమ్మల్ని గౌరవించలేదు. మీరిక్కడున్నారన్న సెన్స్ కూడా లేకుండా నేను ప్రవర్తించాను. ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను. ఇష్టం వచ్చినట్టు చేశాను. మీరు చూస్తున్నారు. మీరు వింటూ ఉన్నారు. మీరిక్కడున్నారు ప్రభువా. చాలా సార్లు ఏం చేస్తా ఉంటాం దేవుని పిల్లలమని చెప్పుకునే మనం, విశ్వాసులమని చెప్పుకునే మనం మనుషుల ముందు చాలా భక్తిగా ఉంటాం కదా! చాలా చక్కగా ఉంటాం. ఎవరు లేనప్పుడు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటాం. ఎవరికి తెలియకపోయినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు మన ఇష్టం వచ్చినట్టు చేస్తాం కదా! అలా చేస్తే దేవుని గౌరవించినట్లా? ఎవరున్నా, ఎవరు లేకపోయినా, మనం ఒంటరిగా ఉన్నా, మనుషుల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా నా ప్రభు నన్ను చూస్తున్నాడు. నన్ను చూస్తున్నాడు నా ప్రభు. నా ప్రభువుని నేను ఆనర్ చేయాలి. ఎవరి మధ్యలో ఉన్న నా ప్రభువును నేను నా ప్రభువును రిప్రజెంట్ చేయాలి అనేది మనము దేవుని యొక్క గాడ్లీ వుమన్. ఎలాగుండగలం? మనం దేవుణ్ణి మహిమపరచడం ద్వారా, దేవుణ్ణి గౌరవించడం ద్వారా దైవభక్తి కలిగిన స్త్రీలుగా మనము ఉండగలం. తర్వాత ఇంకా దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే ఏ విధంగా మనము దేవుని అంటే ఆనర్ చేయగలం, లేకపోతే రెస్పెక్ట్ ఇవ్వగలము అనంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 13వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంటది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 13వ వచనములో ఏమనంటదంటే, మీ ఔదార్యం ఆహ్, చదువుతాను చూడండి. ఎందుకనగా క్రీస్తు సువార్తను అంగీకరించమని ఒప్పుకొనుటయందు మీరు విధేయులైనందున చేతనను వారి విషయము అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందురు చేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహింపరుస్తున్నారు. ఎలాగా దేవుణ్ణి మనం ఆనర్ చేయగలమనంటే దేవుణ్ణి అంగీకరించినామని మన సాక్ష్య జీవితం, మన యొక్క
దేవుణ్ణి అంగీకరించడం వలన. తర్వాత ఇంకా మనము ఏ విధంగా మన ఔదార్యం, మనకున్న వాటిని ఇతరులకు ఇచ్చే విషయంలో, ఇతరులకు సహాయం చేసే విషయంలో మనము ఏ విధంగా ఉన్నామనేది దేవుణ్ణి గౌరవిస్తాం. ఇతరులను ప్రేమించుట, ఇతరులకు సహాయం చేయుట, ఇతరులను ఔదార్యం అంటే జనరాసిటీ మనలో ఎంతగా హృదయంలో దేన్ని బట్టి? దేవుణ్ణి గౌరవించుట కొరకు. దేవుణ్ణి గౌరవించే స్త్రీలు జనరస్ స్త్రీలుగా ఉంటారు. ఇతరులకు సహాయం చేసేవారుగా ఉంటారు. స్టింజీగా ఉండరు. పిసినారితనంతో ఉండరు. కొంతమంది నేను, నాది, నాకు, మా ఇంట్లో వాళ్ళకి అంతే. అంతే. ఇంక వేరే వాళ్ళ సంగతే మనకు అనవసరం. మంచిగా మాట్లాడతాం, మంచిగా చేస్తాం. ఎన్నో సార్లు బాగా అన్ని మాట్లాడేసి వస్తామే తప్ప, సహాయం చేయటానికి సిద్ధంగా ఉండం. అలాంటి పరిస్థితుల్లో మనం గౌరవించినట్లయితే కదా దేవుడిని, దేవుడిని గౌరవించుట అంటే ఏంటంటే ఇక్కడ ఆహ్, త 2 కొరింథీ 13వ వచనంలో దేవుని అంగీకరించుట ద్వారా, దేవునికి గురించి సాక్ష్యం చెప్పడం ద్వారా, తమ జీవిత విధానములు దేవుని గురించిన సాక్ష్యం, నేను క్రీస్తు ప్రభువుని అంగీకరించినానని చెప్పడం, ఇతరులకు సహాయం చేయటం, ధర్మం చేయటం, ఔదార్యం చూపించటం, అలాగా తర్వాత పరిచర్య ద్వారా మనము దేవుణ్ణి గౌరవించగలం. దేవుణ్ణి గౌరవించుట, దేవుణ్ణి బట్టి ఏదైనా చేయటం, దేవుణ్ణి బట్టే దేవుడికి ఇతరులకు సహాయం చేయటం. అలా చేసినప్పుడు ఆయనను మనము గౌరవించిన వారమవుతాం. మన ప్రవర్తన ద్వారా కదండీ! మన క్రియల ద్వారా, తరువాత మనము దేవుని గురించి మనం దేవుని అంగీకరించామని ఇతరులకు తెలియచేయటం ద్వారా, అంటే మన సాక్ష్య జీవితం ద్వారా, ఇతరులకు సహాయము చేయటం ద్వారా, ఔదార్యం కలిగి ఉండడం ద్వారా, ధర్మము చేయటం ద్వారా, అంటే సహాయం పొందటానికి ఏదైనా ఉంటే మనం సహాయం చేయాలి. మనం ఇతరులకు సహాయం చేయాలి. సహాయం చేయకపోతే అది తప్పని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మేలైనది చేయనెరిగి ఉండియు అలా చేయకపోతే అది పాపం అని చెప్పబడింది. ఇతరులకు మన దగ్గర ఉంది. మనకు కొంచెం డబ్బులున్నాయి. ఎంతో కష్టంలో ఇతరులున్నారు. ఇవ్వగలిగే మనసు మనకుందా? లేదు, లేదు, ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత నాకు ఉపయోగపడతదన్నట్లుగా. లేదు, నాకెంతో అని అనుకుంటుంటారు కదా! ఎంతో కొంతమంది ఎంతో పిసినారితనంతో ఉంటారు. అది దైవికమైనటువంటి లక్షణం కాదు. అంటే దేవుని గౌరవించినట్లుగా కాదు. అలా మన పరిచర్య ద్వారా కూడా దేవుని గౌరవించాలి. దేవుడిచ్చిన పని చేస్తూ ఉండు ఎప్పుడు కూడా. దేవుణ్ణి గౌరవించటం ద్వారా, దేవుణ్ణి మహిమపరచడం ద్వారా మనము మహిమపరిచినప్పుడు మనము దైవభక్తి కలిగిన స్త్రీగా పిలువబడగలం. గాడ్లీ వుమన్‌గా ఉండగలం. అంతేకాకుండా తర్వాత 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తాం. మనము దేవునిని మహిమను ప్రతిఫలింపజేస్తుంది. మీరు అద్దముల వలె ప్రతిఫలింపచేయాలంట. అద్దం అంటే తెలుసు కదండీ! మనం పొద్దున లేసి ఎప్పుడో ఒకసారి మనం పొద్దునలో నుంచి పడుకునేటప్పటికి కొంతమందయితే చాలా సమయం అద్దాల ముందు గడుపుతా ఉంటారు. కొంతమంది కొంచెం సేపు ఉంటారు కదా! ఏదైతేనేమి అద్దాలు చూస్తా ఉంటాం కదా! తల దూకునేటప్పుడైనా అద్దం చూసుకుంటాం కదా! ఆ అద్దం చూసినప్పుడు మన అద్దంలో మనము ఒక రకంగా ఉంటే ఇంకొక రకంగా కనపడుతుందని. కొన్ని అద్దాలుంటాయి. మనం సన్నగుంటే లావుగా కనపడుతుంటాయి. లావుగుంటే సన్నగా కనపడతా ఉంటాయి కదా! విచిత్రమైనటువంటి అద్దాలు కొన్ని. కొన్ని బ్లర్డ్‌గుంటాయి. కొన్ని అంటే డిఫరెంట్ షేప్స్‌ని గూడా చూపిస్తాయి. అట్లాంటి అద్దాలు కాదు. కరెక్ట్ రైట్ అద్దంలాగా ఉన్నప్పుడు మనకు చాలా మంచిగా అనిపిస్తది కదా! అట్లాగా క్రీస్తు ప్రభువుని గురించి కూడా మనం ప్రతిఫలింప చేయాలి. మనం అంటే రిఫ్లెక్ట్ చేయాలి. రిఫ్లెక్షన్ అనేది ఎట్లుంటది? యేసు ప్రభువారు నా పైన పడితే నేను ఇతరులకు చూపిస్తాను. యేసు ప్రభువారిని నేను ధరించుకున్నప్పుడు నేను ఇతరులకు చూపిస్తాను. యేసు ప్రభువును నేను కలిగి ఉండటం ద్వారా ఇతరులకు నేను చూపిస్తాను. ఆ విధంగా దేవుణ్ణి గౌరవించుట, మహిమపరచుట. మనం ఏం చేయాలి? దేవుణ్ణి రిఫ్లెక్ట్ చేస్తూ, దేవుణ్ణి అంటే దేవుణ్ణి యొక్క స్వభావ గుణ లక్షణాలు నాకు కలిగి ఉండాలి. ఆయన అందుకే క్రీస్తును ధరించుకొనుడని గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో యేసు క్రీస్తును ధరించుకొనండి. కొలస్సీయులకు రాసిన పత్రికలో కూడా యేసు ప్రభువును ధరించుకున్న వారంగా ఉండాలి. అంటే యేసు ప్రభువును ధరించుకోవడం అంటే ఎలాగా? ఆయనను కలిగి అలాగా మనం ఆయనను గౌరవించాలి. దేవుని యొక్క వాక్యంలో మనం దేవుని యొక్క బిడ్డల జీవితాలలో మనం చూస్తా ఉంటాం కదండీ! దేవుని యొక్క ఈ యొక్క ఔదార్యం చేయట్ల కానీ, కొంతమంది తమ ప్రాణాలనే దేవుని ఒక ఇతరుల కొరకై అంటే దేవుని పరిచర్య కొరకై సమర్పించిన వారిని మనం ఎంతో మందిని చూడవచ్చు. చరిత్రలో నుంచి కూడా చూడొచ్చు. ఈ రోజుటి వరకు కూడా చూడవచ్చు. ప్రతి దినం ఎంతోమంది దేవుని కొరకు హతసాక్షులు అవుచూ ఉన్నారు. వాళ్ళందరి జీవితాల్లో మనం చూడవచ్చు. కదా! అంటే
ప్రాణం కంటే దేవుణ్ణి ఎక్కువగా ఘనపరచుట. దేవుడిచ్చినటువంటి పనిలో, దేవుడిచ్చిన పరిచర్యలో దేవుణ్ణి ఘనపరిచినప్పుడు వారు తమ యొక్క జీవితాలను ఎన్నిక చేసుకోరన్నమాట. నేను కనపడాలి, నన్ను గురించి మాట్లాడలేదు, నేను మందిరానికెళ్తే నన్ను సరిగా పలకరించలేదు. ఇవన్నీ కూడా ఉండవు వాళ్ళకి. పలకరించినా, పలకరించకపోయినా, మాట్లాడినా, మాట్లాడకపోయినా, లేకపోతే గౌరవించినా, గౌరవించకపోయినా ఎవరి కొరకు మనం చేసేది? ప్రభువును గౌరవించాలి. ప్రతి పనిలో ప్రభువును గౌరవించాలి. ఏ సహోదరి యేసుక్రీస్తు ప్రభు రక్తము చేత విమోచింపబడి ఆయనందు విశ్వసించిన స్త్రీగా ఉంటూ, ఆమె యొక్క శరీరము ద్వారా, ఆమె యొక్క జీవితము ద్వారా దేవుణ్ణి గౌరవిస్తుందో, తర్వాత ఏ పానం చేసినా, తర్వాత ఆహారం తీసుకున్నా, ఏ పని చేసినా దేవుణ్ణే గౌరవించాలన్నటువంటి ఆ యొక్క కంప్లీట్ అండర్‌స్టాండింగ్‌తో కూర్చున్నటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. తరువాత క్రియల ద్వారా దేవుని మహిమపరుస్తూ ఉంటారు. తమ సాక్ష్య జీవితము ద్వారా దేవుణ్ణి అంగీకరించినామని తెలియచేయటం ద్వారా, ఔదార్యం కలిగి ఉండటం ద్వారా, ఇతరులకు సహాయపడుట ద్వారా, పరిచర్యల్లో దేవుని మహిమపరచుట, దేవుని గౌరవించుట ద్వారా, తరువాత మనం దేవుని రిఫ్లెక్ట్ చేయడం ద్వారా, ఇతరులకు అనేకులకు తెలియచేయటం ద్వారా మనము గాడ్లీ అని వుమన్‌గా పిలువబడగలం. అప్పుడే మనకు ఆ అర్హత. దైవికమైనటువంటి దైవ భక్తి కలిగిన స్త్రీ. అలాంటి వారిని దైవ భక్తి కలిగిన స్త్రీలు అని చెప్పవచ్చన్నమాట. బైబిల్ గ్రంథంలో దైవ భక్తి కలిగిన స్త్రీ అని ఒకరి గురించి వ్రాయబడింది. ఇంకొక మాట ఇక్కడ చూసుకుందాం. దైవభక్తి. గాడ్లీ అంటే మనం చూసినాం కదా! దేవుణ్ణి గౌరవించుట. ఇంకొకటి కూడా ఉంది. గాడ్లీనెస్ అనేదంటే దాంట్లో గ దేవుణ్ణి కలిగి గాడ్ అంటే దేవుని వలె గాడ్ గాడ్ గాడ్లీనెస్ అనేదాన్ని ఎట్లా చెప్పొచ్చంటే గాడ్స్ లైక్‌నెస్ అని కూడా చెప్పొచ్చు. గాడ్ లైక్‌నెస్ అని కూడా మనం అంటే ఏంటంటే దేవుని స్వారూప్యాన్ని కలిగి ఉండటం. యేసుప్రభువారు మొట్టమొదట మానవుడిని సృష్టించినప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశారు? ఆదికాండం 1:26లో మన పోలిక చొప్పున మనము నరులను చేయుదము అని అన్నాడు కదా! దేవుడు ఏం చేశాడు? తన పోలిక చొప్పున మనల్ని ఆయన యొక్క ఇమేజ్‌లో మానవుడిని తయారు చేశారు. తయారు చేసేబడినటువంటి మానవుడు తన యొక్క జీవితంలో పాపము చేయటం ద్వారా ఇమేజ్‌ని కోల్పోయాడు. మరలా యేసుక్రీస్తు ప్రభువారు రావటానికి కారణం ఏంటి అని మనం చూచినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో తన కుమారుని స్వారూప్యము కలిగి ఉండడం కొరకై దేవుడేం చేశాడు? ముందుగానే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. జగత్తుకు పునాది వేయబడక పూర్వమే క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. కారణం ఏందనంటే ఆయన కుమారుని స్వరూపములనికి దేవుని వలె ఉండటానికి ఆయన యొక్క స్వారూప్యంలో ఎట్లాగా ఆయన స్వారూప్యం అంటే ఏంటి? స్వారూప్యం అంటే మనం పిల్లలు అంత అమ్మలాగుంది, నాన్నలాగుంది అనడానికి ఈ ఫిజికల్ అపియరెన్స్ గురించే దేవుడు మాట్లాడేది కానే కాదు. దేవుని వలె మనము ఉండాలి. అందుకేమంటారు అపోస్తలుడైన పౌలు గారు గలితీయులకు రాసిన 4:19లో ఏమంటాడు? క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుతా ఉంది. క్రీస్తు ప్రభువారి స్వరూపం మనలో కలగాలి. అలాగే మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు మధ్య ఆకాశంలోనికి వచ్చినప్పుడు మనం ఆయన దగ్గరికెళ్తే ఎలాగుంటామట? మనం ఆయనను పోలి ఉంటాం. అంటే ఆయన స్వరూపంలో ఉంటాం కదండీ! సో, ఆ స్వారూప్యం కలిగి ఉండడానికి గాడ్లీనెస్ అంటే గాడ్ లైక్‌నెస్. మనం దేవుని యొక్క స్వారూప్యంలోనికి రావటం. అంటే ఆయన గుణ లక్షణాలు. దేవుడు ఆదాము, హవ్వలను తయారు చేసినప్పుడు పరిశుద్ధముగా, యథార్థముగా, నీతిగా వారిని సృష్టించాడు. వాళ్ళలో దేవుని యొక్క పోలిక అంటే దేవుడు ఏం చేశాడు? దేవుడు అథారిటీ వారికిచ్చాడు. దేవుని యొక్క పరిశుద్ధత వారికి, యథార్థతను, నీతిని ఇచ్చాడు. దేవుని బిడ్డలుగా వారిని దేవుని వలె పోలిక చొప్పున తయారు చేయబడ్డారు. కానీ పాపం వలన మనం అది పోగొట్టుకున్నాం. దాన్ని క్రీస్తు ప్రభువారు తిరిగి మనకు అనుగ్రహించడానికి ఈ లోకానికొచ్చారు. ఏ స్త్రీ అయితే తమ పాపములను ఒప్పుకొని, ఏ వ్యక్తి అయితే తమ పాపములను యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఒప్పుకొని, ఆయన చేసిన కార్యం, సిలువలో చేసిన కార్యమందు విశ్వసిస్తారో, వారిలో ఆయన కుమారుని స్వారూప్యం అనేది ఆరంభమవుతుంది. దినదినము
ఇది మనలో ఆ యొక్క స్వారూప్యం ఎదుగుచూ రావాలి. దేవుని యొక్క స్వారూప్యం, దేవుని యొక్క గుణ లక్షణాలు మనలో అభివృద్ధి చెందాలి. గాడ్లీనెస్ అంటే దైవ భక్తి అంటే ఏంటంటే దేవుని యొక్క గుణ లక్షణాలు నాలో ఇప్పుడు గుణవంతురాలైన ఘనమైన స్త్రీని గురించి చెప్పంగా ఆ! గుణవంతురాలు. ఏమి గుణాలు ఆమె గురించి అనంటే, దైవికమైనటువంటి గుణ లక్షణాలు. ఆ దైవిక గుణ లక్షణాలు కలిగినటువంటి స్త్రీలుగా ఉన్న వాళ్ళని దైవభక్తి కలిగిన స్త్రీలు అని అంటారు. కాబట్టి మనలో దేవుని యొక్క గుణ లక్షణాలు ఏమేమున్నాయి? మన లక్షణాలను ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఇతరులను గురించి చెప్పటం, ఇతరులను గురించి క్రిటిసైజ్ చేయటం వెరీ ఫాస్ట్‌గా మనం చేయవచ్చు. కానీ మనలో మన లక్షణాలు ఎలాగున్నాయి? దైవ లక్షణాలు నాలో ఉన్నాయా? దేవుని లక్షణాలు నాలో ఏమైనా ఎదుగుచూ ఉన్నాయా? దాని కొరకై దేవుడు సింపుల్ వేలో మనకు తెలియచేశాడు కదండీ. గలతీయులకు రాసిన పత్రిక 5:22లో ఆత్మ ఫలం ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, మంచితనం కదండీ. దయాళుత్వం, సాత్వికం, ఆశా నిగ్రహం, విశ్వాసం వీటన్నిటిని మనలో కొన్ని ఈ గుణ లక్షణాలన్నీ ఆరంభమన్నయినాయా? ఉన్నాయా ఏవైనా? దేవుని గుణ లక్షణాలు మనలో నుంచి మన ఎమోషన్స్‌లో మనకర్థమవుద్ది. మనం ఎలాంటి వాళ్ళము అనేదన్నమాట. మనము ఒంటరిగా ఉన్నప్పుడు మనం మన గురించి ఆలోచన చేసుకోవడం ఆరంభించినామనుకోండి, అప్పుడు మనం ఎలాగున్నాం, మన పరిస్థితి ఏంటి అనేది తెలుస్తా ఉంటది. చాలా సార్లు మనం అది సాతానుడు ఏం చేస్తుంటే ఆ యొక్క మనల గురించి మనం ఆలోచన చేసుకోకుండా దాన్ని అవాయిడ్ చేసేటట్లుగా చేస్తుంటాడు. ఇతరులను గురించి ఆలోచన చేసేటట్లుగా చేస్తా ఉంటాడు. లేకపోతే ఏవో మనల్ని బిజీ లైఫ్‌లోకి పెట్టేసేసి మనల్ని గురించి మనం ఆలోచన చేసుకోకుండా. మనల్ని ఆలోచన చేసుకున్నప్పుడు మనకేం అర్థమవుతదంటే, నాలో క్రీస్తు ప్రభువారి లక్షణాలు, దైవ లక్షణాలు ఏమేమున్నాయి? ఏమైనా ఒకటన్నా ఉందా? ఆరంభమైందా? నా ప్రభువు లక్షణాలు నాలో ఉన్నాయా? నా ప్రభువు యొక్క ప్రేమ కలిగిన స్వభావం నాకుందా? నా ప్రభువు క్షమించే గుణం నాలో ఉందా? నా ప్రభువులాగా ఇతరులని దయ చూపించే గుణం నాకుందా? నా ప్ర దేవుని మాటలు దయగలిగిన మాటలు, తొందరపాటు మాటలు కాదు. ఇతరులను బాధించే మాటలు కాదు. దుఃఖపెట్టే మాటలు కాదు. దేవుని యొక్క ఆయన జగడమాడడట. ఆయన పేరు ఆయన వీధుల్లో కేకలేయడు. అలాంటి లక్షణాలు నాలో ఉంటున్నాయా? ఆయన దయగలిగిన మాటలు గలవాడని. ఆయన మనస్సు ఎంతో తగ్గింపు స్వభావం కలిగిన మనసని పిలిపిలోకి రాసిన పత్రిక 2 అధ్యాయంలో చూస్తాం. మొదటి పేతురు 4 అధ్యాయం మొదటి వచనములో ఆ మనస్సును మనం ఆయుధంగా కలిగి ఉండాలి. క్రీస్తు యేసు కలిగిన ఈ మంచి మనసును మీరు కలిగి ఉండండి అంటారు. కాబట్టి అలాగా నా ప్రభు గుణ లక్షణాలు నాలో దైవికమైనటువంటి స్త్రీగా మనం ఉండాలి అనంటే, దైవ భక్తి కలిగిన స్త్రీగా మనం పిలువబడాలంటే, మనలో క్రీస్తు స్వరూప్యం ఏర్పడాలి. దాని కొరకే ప్రభువు ఎదురు చూస్తున్నాడు. దాని కొరకే దేవుడు మనకు అవకాశాలను ఇస్తున్నాడు. మన ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్నాడు. ప్రభువు లక్షణాలు మనలో ఏర్పడాలని. ఎందుకనంటే, ఆయన దగ్గరికెళ్ళేటప్పుడు ఆయనలాగా ఉండాలి. ఆయన మనల్ని చూచినప్పుడు మనం ఆయనలాగే ఉంటాం. ఎంత అద్భుతమైన విషయం కదా! తండ్రి అయిన దేవుడు ఆహ్, ఆయన దేవాది దేవుడు మనల్ని రక్షించటమే కాదు, మనం ఆయనలాగే ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. ఏ స్త్రీ అయితే తన జీవితంలో దైవ లక్షణాలను కలిగి ఉంటదో ఆమె గాడ్‌లీ వుమన్. మరి ఇక్కడ పైకి భక్తి కలిగిన వారు అని అంటారు కదా! భక్తి అంటే ఈ యొక్క పైకి భక్తి కలిగినట్లుగా ఇది ఇక్కడ కొంచెం మనము అంటే ఈ యొక్క లక్షణాలు చూపించేటప్పుడు ఉదాహరణకి బయట కనపడే లక్షణాల్లాగా కొన్నిసార్లు సత్క్రియలు, ఔదార్యం చూపించటం ఇట్లాంటి వాటిల్లో పైకి కనపడతారు. ఈ బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. పైకి భక్తి గల్లాగా ఉంటారు. కానీ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించరు. అక్కడ చాలా డేంజర్ అన్నమాట. మన జీవితాల్లో అట్లాంటిది ఏదైనా ఉందా? మనల్ని మనం మోసపరుచుకోకూడదని దేవుని యొక్క వాక్యంలో అనేక సార్లు మిమ్మల్ని మీరు మోసపరుచుకోకూడదు. దైవికమైన ఆ యొక్క గుణ లక్షణాలు నాలో ఉన్నాయా? నేను నేను కలిగి ఉండే దైవ భక్తి అది పైపైకి ఉందా లోపల? లేకపోతే రియల్‌గా అంటే పైపైకి చూపించే వాళ్ళమే ఎట్లా ఉంటారంటే పైపైకి చూపించే వాళ్ళు దేవుని గౌరవించటానికి కాదు. అది సెల్ఫ్ సెంటర్డ్‌గా ఉంటాయి. ఆ యొక్క భక్తి కార్యాలు చేసేది కూడా దేవుని మీద ఫోకస్ కాదు. దేవుడిని గౌరవించి కాదు. ఏదో నార్మల్‌గా సొసైటీలో ఉన్నాం కాబట్టి, నేను దేవుని బిడ్డగా, విశ్వాసిగా నేను ఆరాధన చేయాలి. నేను ప్రార్థన చేయాలి. మందిరానికి రెగ్యులర్‌గా ఎళ్ళాలి. ఇతరులకు భోజనం పెట్టాలంటే పెట్టాలి. దేని కొరకు ఇవన్నీ? నన్ను మంచిగా అనుకుంటారు. నేను ఎంతగా సంఘంలో ప్రార్థన చేస్తే అంత ప్రార్థనాపరురాలనమాట. అంటే ప్రార్థన చేసే వాళ్ళంతా అట్లా అని గాదు. అంటే
దైవభక్తిగా లేకపోతే పైకి భక్తి కలిగిన వాళ్ళ లక్షణాలన్నమాట. కాబట్టి మనల్ని మనమే పరీక్షించుకుంటూ ఉండాలి. నాలో ఉండే భక్తి పైపైనుందా? లోపటి నుంచి నా ప్రభువుని గనపరచటానికి ఉందా? నేను చేసే ప్రార్థన, నేను చేసే ఆరాధన నా ప్రభువుకు అన్నట్లుగా ఉందా? లేకపోతే చుట్టూ ఉండే వాళ్ళ కోసం అన్నట్టుగా ఉందా? నేను చేసే ఈ కార్యం ద్వారా నాకు పేరు తెచ్చుకోవాలనుకుంటున్నానా? నా ప్రభువును నేను గనపరచాలనుకుంటున్నానా? అనేది మనల్ని మనమే ఎగ్జామిన్ చేసుకుంటూ గాడ్‌లీ వుమన్‌గా ఉండాలి. దైవభక్తి కలిగిన స్త్రీలుగా ఉండడానికి. దాంట్లో మనం ఎక్సర్సైజ్ చేయాలి. నా ప్రభువుని గౌరవించటానికి నేను ఎక్సర్సైజ్ చేస్తుండాలి. దినమంతట్లో ప్రభువు ఎక్కడ గుర్తు చేసినప్పుడు, ఇది కరెక్ట్ కాదన్నప్పుడు, ప్రభా అది కరెక్ట్ కాదు. క్షమించు ప్రభా. నేను ఇంకా ఈసారి తప్పు చేయకుండా సాయం చేయి ప్రభా. దేవుని పైన ఆధారపడుచు, దేవుని యొక్క శక్తిని కోరుకుంటూ ఉన్నప్పుడు మనల్ని దేవుడేం చేస్తాడంటే దైవికమైన స్త్రీలుగా దేవుడు సిద్ధపరుస్తాడు. ఆ విధంగా గాడ్‌లీ వుమన్‌గా ఉండటానికి దేవుడు మనకు కృప చూపిస్తాడన్నమాట. అలాంటి వారినే గాడ్‌లీ వుమన్ అంటారు. అందరిని దారిలో వచ్చే వాళ్ళందరిని పట్టుకొని మనం గాడ్‌లీ వుమన్ అనలేం కదా! కొన్నిసార్లు అంటే పైకి పైకి భక్తి కలిగిన వాళ్ళని చూసి అనవచ్చు. కానీ దేవుడి దగ్గర మనం మోసం చేయలేం కదా! దేవుడికి తెలుసు మన యొక్క కాబట్టి మనం ఎవరికి మన ఫోకస్ ఎవరి మీద ఉండాలి? ప్రభువు పైన ఉండాలి. మనుషులు చెప్పినా, చెప్పకపోయినా అది దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నా ప్రభు నా గురించి ఏమంటున్నాడు? నన్ను దైవభక్తి కలిగిన స్త్రీగా నా ప్రభువు చూస్తున్నాడా? అనేది దేవుడు. మనము దేవుని బిడ్డ. దేవుని యొక్క స్వరూపం నాలో ఏర్పడుతూ ఉందా? దేవుని స్వరూపం నాలో ఎంతగా ఏర్పడే కొలది నేను అంత గాడ్‌లీ వుమన్ లాగా తయారవుతాను. కాబట్టి దేవుని యొక్క స్వారూప్యం కొరకే మనం ఏం చేయాలి? ఎక్సర్సైజ్ చేయాలి. ప్రతి దినం దేవుని మనకు జీవితం గడిచిపోతా ఉండే కొలది మనము దేవుని దగ్గరికెళ్ళడానికి, మరణానికి దగ్గరికి పోయే కొలది ప్రభువు యొక్క స్వారూప్యం నాలో ఏర్పడాలి. ప్రభు యొక్క గుణ లక్షణాలు నాలో ఏర్పడాలి. నేను ఏ విధంగా రెస్పాండ్ అవుతాను? ఏ విధంగా ఆలోచన చేస్తున్నాను? ఏ విధంగా అంటే మన లోపల సిస్టమ్ ఎట్లా జరుగుతా ఉంది. దేవుని దగ్గర మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకుంటూ. అందుకే మనల్ని మనమే పరీక్షించుకోవాలి. మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఆదివారం బల్ల దగ్గరికి పోయినప్పుడే గాదు, దినమంతట్లో కూడా మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క స్వరూపంలోనికి మనం రావటానికి దేవుడు మనకు కృప చూపిస్తాడు. ఈ యొక్క గాడ్‌లీ వుమన్ అంటే దైవభక్తి కలిగిన స్త్రీలు చాలా బాధ్యతాయుతంగా దేవుని యొక్క దే బాధ్యతలు పెట్టాడు దేవుడు. అనేకమైన విషయాలిచ్చాడు. మరి సమయం కొంచెం నేను ఔట్‌లైన్స్‌గా కొన్ని మాటలు చెప్తాను. ఈ యొక్క బాధ్యతలు అంటే దైవభక్తి కలిగిన స్త్రీలు అనేకమైనటువంటి విషయాలు దేవుడు దేవుడు పనులు మనం చేస్తున్నప్పుడు అంటే బాధ్యతతో కూడిన ఉదాహరణకి ఈ యొక్క దైవభక్తి కలిగిన స్త్రీలుగా మన కుటుంబాలను చూసుకోవటానికి దేవుడిచ్చినటువంటి బాధ్యతలు, పిల్లల్ని పెంచడానికి ఇచ్చినటువంటి బాధ్యతలు, ఏ విధంగా పిల్లల్ని పెంచాలి? బిబ్లికల్ ప్రిన్సిపల్స్ దేవుని యొక్క పిల్లల్ని పెంచుటలో బైబిల్ ప్రిన్సిపల్స్ అంటే బైబిల్ ప్రామాణికాలు అనేకమున్నాయి. మనము అవి అంటే వాటన్నిటి గురించి కాకుండా నేను ఒక్క 2 ఎగ్జాంపుల్స్ మాత్రమే మీకు చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. దేవుని యొక్క దైవ భక్తి కలిగిన స్త్రీకి ఉన్నటువంటి బాధ్యతలలో ఒక బాధ్యత ఏందంటే దైవ భక్తి కలిగినటువంటి అంటే ఆహ్, దే దే ఆహ్, దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లల్ని రైజ్ చేయటం కూడా ఆ యొక్క బాధ్యత ఉంది. ఏ విధంగా బైబిల్ ప్రిన్సిపల్స్ ఏం చూపిస్తున్నాయి అని మనం చూచినట్లయితే దేవుని యొక్క వాక్యములో బైబిల్ ప్రిన్సిపల్స్ చాలా ఉన్నాయి. కానీ ఓహ్! ఆ పనులు చేసిన వాళ్ళని ఎగ్జాంపుల్స్ చూద్దాం. తల్లులున్నారు. చాలా మంది తల్లులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు కదా! మనకి మంచి మాదిరులుగా దేవుడు పెట్టేసాడు ఆల్రెడీ. రెడీమేడ్ ఎగ్జాంపుల్స్‌గా పెట్టేసాడు. కాబట్టి వాళ్ళని మనం చూస్తే మనకు అర్థమైపోద్ది. మనకి ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తాను. అంటే టైం సరిపోతదో లేదో గానీ నేను అమ్మ క్లోజ్ చేయమంట నో అండి. టేక్ యువర్ ఓన్ టైమ్ అండి. మేమందరం హ్యాపీయే వినడానికి. ఓకే. థాంక్ యూ యాహ్! అమ్మా. సో, ఇప్పుడు ఈ యొక్క పిల్లల్ని ఎట్లా పెంచారు? అసలు ఏ విధంగా? ఈ లోకంలో ఎంతోమంది మనుషులు పిల్లల్ని పెంచే దాంట్లో ట్రైనింగ్సు ఎన్నెన్నో సెంటర్స్ ఏవేవో వస్తున్నాయి కదా! ఎలాగ చూసుకోవాలని. అంటే చిన్న పిల్లల్ని హ్యాండిల్ చేయటానికి గూడా ఇప్పుడు ఎన్నెన్నో పద్ధతులు, ఎంతోమంది ఎన్నెన్నో ఉన్నాయి కనపడుతున్నాయి కదా! కానీ బైబిల్ ఏం చెప్తా ఉంది? ఏ విధంగా పెంచాలి అనేది మనం చూసినప్పుడు ఒక ఇద్దరు స్త్రీలు వాళ్ళు గురించి మనం మాట్లాడుకునేటప్పుడు, ఆ ఇద్దరు స్త్రీలుండే దినాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అప్పుడు మనము అప్లై చేసుకోవటానికి ఈజీగా ఉంటది కదా! సో, ప్రిన్సిపల్స్ అన్నమాట. ఎట్లా పెంచాలి పిల్లల్ని అనే దాంట్లో చూసినప్పుడు, ఏ విధంగా వీళ్ళు ఎట్లా పెంచారు?
ఈ తల్లులు అద్భుతమైన తల్లులున్నారు. మరి వాళ్ళల్లో పిల్లల్ని ఎలా పెంచగలిగారు అనేది వాళ్ళ దగ్గర నుంచే చూద్దాం. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోకముందు వాళ్ళున్న సమయాలు ఎలాగున్నాయో గూడా చూద్దాం. ఒకటి యాకోబెదు. యాకోబెదు అనేటటువంటి స్త్రీ గురించి మీకు బాగా తెలుసు. మోషే తల్లి పేరు యాకోబెదు. ఈవిడ యాకోబెదు ఉన్నటువంటి దినాలు ఎలాగున్నాయి ఫస్ట్ మనము ఆ యొక్క టైమింగ్స్‌ను చూద్దాం. యాకోబెదు ఉన్నటువంటి దినాల్లో ఇశ్రాయేలీయులు ఆ యొక్క ఐగుప్తు దగ్గర బానిసలుగా ఉన్నారు. వాళ్ళు బానిసత్వము అనుభవిస్తా ఉన్నారు. ఎంతో కష్టాన్ని అనుభవిస్తా ఉన్నారు. తర్వాత వాళ్ళకి వాళ్ళ పక్షంగా మాట్లాడే వాళ్ళెవరు లేరు. నో జస్టిస్ అన్నమాట. తర్వాత ఎంతో శ్రమ వాళ్ళకుంది. తర్వాత వాళ్ళు పిల్లల్ని చంపేయమని మగ పిల్లల్ని చంపేయమంటే నెమ్మది లేని స్థితి, ప్రొటెక్షన్ లేనటువంటి స్థితి అన్నమాట. ఎంతో భయాందోళనలలో ఉన్నటువంటి సమయాలు. అలాగే వాళ్ళ ఆ దేశములో ఫారినర్స్ అంటే ఆ దేశంలో ఉన్నారన్నమాట. తర్వాత వాళ్ళు ఇంకా ఎట్లాంటి సిట్యుయేషన్‌లో ఉందంటే, ఆ యాకోబుదున్న దినాలలో ఎంతో వేదనతో కూడినటువంటి పిల్లల్ని చంపేస్తా ఉన్నారు. కన్నీరు ప్రతి ఇంటిలో మరణం అనేది చిన్న బిడ్డలు చచ్చిపోతే ఎంత వేదన కదా! అలాంటి వేదన, దుఃఖము కలిగినటువంటి దినాలు ఆ దినాలు. తర్వాత ఆహ్, ఏం జరుగుతది? దేవుడు ప్రార్థన చేస్తుంటే జవాబు రావట్లేదు. హోప్‌లెస్‌నెస్ ఉన్నటువంటి దినాలు. తర్వాత ఆహ్, అథారిటీసే వాళ్ళకి అగెయిన్స్ట్‌గా ఉన్నటువంటి రాజే వాళ్ళకి అగెయిన్స్ట్‌గా ఉన్నాడు. కింగ్‌డమ్ అంతా వాళ్ళ పైన ఆధిపత్యం వహిస్తుంది. అప్రెషన్ చేస్తా ఉన్నారు. తరువాత వాళ్ళకి ఆహ్, పనులలో ప్రెషర్ ఎక్కువగా ఉంటుందన్నమాట. వాళ్ళ పైన ప్రెషర్ ఎక్కువగా ఉంది. తరువాత బీదరికం. వాళ్ళు పనులు చేస్తేనే సంపాదించుకొని తినగలరు. తర్వాత వాళ్ళకి సపోర్ట్ అనేది లేదు. ఈ విధంగా ఎన్నో రీతిలుగా మనం చూడవచ్చు ఆ యొక్క యాకోబు దినాల్ని. ఈ యాకోబు దినాలు ఈ రోజుల్లో కనపడుతున్నాయా? వయలెన్స్, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించటం, కొట్టడం, తిట్టడం, నెమ్మది లేని స్థితి. ఈ రోజుల్లో ఇలాంటి పరిస్థితి కనపడుతుందా? మీరే ఆలోచించేయండి. నాకైతే అవును అని అనిపిస్తా ఉంది. ఈ రోజుల్లో కూడా మనుషులు ఇష్టానుసారంగా జీవిస్తా ఉన్నారు. అప్రెషన్ ఎంతో మనుషులను బానిసత్వం, హ్యూమన్ ట్రాఫికింగ్, పిల్లల్ని సతాయించడం ఎంతో దుఃఖకరమైన పరిస్థితులు. తల్లిదండ్రులకు నెమ్మది లేదు. వేదన, కన్నీరు, ఇష్టానుసారమైన జీవితాలు, భద్రత లేని స్థితి. లోకం ఎంతో భయంకరమైనటువంటి దినాలు, ఈ దినాలుగా కూడా అథారిటీస్ ఆహ్, 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 అన్‌జస్టిస్ అంటే అన్యాయం. ఏమాత్రం సత్యాలు బయటికి రావట్లేదు. ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు జస్టిస్ అంటే అధికారులు. మంచిగా చూడవలసినటువంటి అధికారులే క్రూయల్‌గా బిహేవ్ చేస్తా ఉన్నారు. న్యాయం తీర్చవలసిన న్యాయాధిపతులే అన్యాయాన్ని చేస్తా ఉన్నారు. ఎంతో భయంకరమైన దినాలు, ఈ దినాలు కూడా ఉన్నాయి. యాకోబు దినాలు ఈ రోజుల్లో కూడా మన చుట్టూ కనబడుతున్నాయని నాకనిపిస్తా ఉంది. మీకనిపించిందా లేదో నాకు తెలియదు కానీ, ఈ రోజుల్లో కూడా అలాంటి పరిస్థితులు. తర్వాత ఇంకొక తల్లి చూద్దాం. ఈమె పేరు హన్నా. మనకందరికి బాగా తెలిసినామె. మొదటి సమయాలు మొదటి అధ్యాయంలో వ్రాయబడినటువంటి హన్నా. ఈమె దినాలు ఎలాగున్నాయి అని మనం కొంచెం జాగ్రత్తగా చూస్తే న్యాయాధిపతుల గ్రంథం అంతటిని గురించి చదువుకుంటూ వచ్చినామనుకోండి, మనకర్థమవుతది. ఎట్లాగున్నారు న్యాయాధిపతుల దినాలు? ఎంతో భయంకరంగా ఇశ్రాయేలీయులు ద దేవుణ్ణి యెహోవాను ఎరుగని తనంలాగా ఉన్నారు. దైవ భయం వారిలో లేదు. విగ్రహారాధన ఎక్కువైపోయింది. వయలెన్స్ అయిపోయింది. తర్వాత వ్యభిచారం అనేది అయిపోయింది. ఇష్టానుసారం ఎవడన్నా ఏమన్నా మాట్లాడితే నా ఇష్టం అనేటటువంటి మాటలు. ప్రతి ఒక్కడు తమ ఇష్టానుసారంగా నో అథారి వాళ్ళకి అధికారమే అనేది లేదు. ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి దినాలు. తర్వాత ఇంకా కొంచెం వయలెన్స్ బలము అనే ఆధిక్యం అన్నమాట. మనం న్యాయాధిపతులు ఇవన్నీ మనం చూస్తాం. కదండీ! తర్వాత దేవునికి ఎంతో అవిధేయులుగా ఉన్నారు. దేవుని విసర్జించిన వారుగా ఉన్నారు. అలాంటి దినాలలో హన్నా ఉంది. సరే మందిరం సంగతేమన్నా చర్చి సంగతి బాగుందా షిలోహులో అంటే, షిలోహు సంగతి జూసుకుంటే, షిలోహులో మందిరములోనే పాపం జరుగుతా ఉంది. అన్యాయంగా అక్కడ దేవుని మందిరానికి ఆ యొక్క బలి అర్పణలు తీసుకొనొస్తే లాక్కొని పోతా ఉన్నారు. దేవునికి అర్పించక ముందే తీసుకుపోతున్నారు. ఎంతో దుఃఖకరమైన పరిస్థితులు. ఈ రోజుల్లో మాటల్లో మనం చెప్పాలంటే చర్చిలో నెమ్మది లేదు. బయట నెమ్మది లేదు. ఇలాంటి పరిస్థితులు ఈ రోజుల్లో కూడా కనపడుతున్నాయా? అవుననే చెప్పాలి.
ఒకవేళ కాదంటే మీటింగ్ అయిపోతాను నాకు చెప్పండి. ఓకే. లేదక్క అట్లాంటిది లేవు ఇప్పుడు అనేసి దయచేసి. కాబట్టి మనం ఆహ్, ఈ ఇక ఇద్దరు తల్లులు చూస్తున్నాం. ఆ దినాలు, ఈ దినాల్లో మనం చూస్తా ఉంటే సరిపోల్చదగినవి. కానీ వాళ్ళు చేసిన విషయాలేంటి తెలుసా? ఎందుకు వీళ్ళిద్దరిని గురించి ఈరోజు చాలామందున్నారు. మనం వీళ్ళిద్దరు ఎగ్జాంపుల్ చూస్తున్నామంటే, ఈ యొక్క యాకోబెదు, హన్నా అద్భుతమైన తల్లులు. యాకోబెదుకు ముగ్గురు పిల్లలు కదా! మిర్యాము, అహరోను, మోషే. ముగ్గురు ప్రవక్తలు. ముగ్గురు పరిచర్య చేశారు. ముగ్గురు లీడర్స్ అయ్యారు. ముగ్గురు దేవుని చేత వాడబడ్డారు. అంటే హై లెవెల్‌లో వాళ్ళు వాడబడ్డారు. ఎట్లాగో సాధ్యం ఇది? ఈస్ ఇట్ పాసిబుల్? యాకోబు దినాలు మనం చూస్తా ఉన్నాం. అంత డిఫికల్ట్ సర్కమ్‌స్టాన్సెస్‌లో అలాంటి వేదనకరమైనటువంటి సమయాల్లో మోషే పుట్టాడు. కదండీ! మనమైతే అనుకున్నాము. ఈ టైంలో పిల్లలు అవసరమా? ఇలాంటి భయంకరమైన మగ పిల్లలు పుడితే చంపేసేస్తారు. ఇట్లాంటి టైంలో పిల్లలెందుకండి అని అనేవారు. కానీ యాకోబేదు తన పిల్లల్ని దేవుని కొరకు ఆమె పిల్లల్ని కనడానికి ఇష్టపడిందనంటే తనకు తెలుసు దేవుని యొక్క వాక్యాన్ని బాగా ఎరిగినటువంటి స్త్రీ. ఆదికాండం 15వ అధ్యాయంలోకొచ్చేలాగాని 4వ తరం వారు మరలా ఈ దేశాన్ని అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట యాకోబేదు మర్చిపోలేదు. యాకోబెదు ఆ యొక్క వాగ్దానాన్ని పట్టుకుంది. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన తప్పిపోడు. ప్రపంచంలో పరిస్థితులన్నీ చూస్తుంటే అంత హోప్‌లెస్‌నెస్ ఎక్కడే కానీ కొంచెం కూడా ఒక్క పాయింట్‌లో కూడా హోప్ లేదు. కానీ మేము నమ్మిన మా దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మమ్మల్ని విడిచిపెట్టి మా పితరులకు వాగ్దానం చేశాడు. ఈ రోజుల్లో బైబిల్ గ్రంథాలు ఉన్నట్టు వాళ్ళ చేతుల్లో గ్రంథాలు లేవు. వినికిడి చేత తెలుసుకున్నటువంటి మాటలు. ఎంతగా ఆమె తన హృదయంలో కలిగి ఉందో. ఆమె తన బిడ్డకు మిర్యాము చేసినటువంటి పని. అమేజింగ్ తల్లులు వీళ్ళు. అసలు వాళ్ళ గురించి ధ్యానించే కొలది అద్భుతం అనిపిస్తా ఉంటది. మిర్యాము ఫరో కుమార్తెకు ఆ బాబుని పెంచుకోవాలన్న ఆలోచన కూడా లేదు. మోషేని పెంచుకోవాలని. మోషేని తీసుకొని ఈమె సలహా ఇచ్చింది. ఎవరిచ్చారు? మిర్యామ్ ఇచ్చింది. నీకోసం ఈ బాబుని పెంచడానికి వేరే వాళ్ళని తీసుకొని రమ్మంటావా అని. ఆ యొక్క ఈమె సజెషన్ ఇస్తే రాజు కుమార్తె సజెషన్ తీసుకుంది. ఈ పాపకెంత వయసు? 6 సంవత్సరాల వయసు ఉండొచ్చు. అంటే మనం 3 ఇయర్స్ అహరోను కంటే ఒక 3 సంవత్సరాలు పెద్దది, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు నిండొచ్చేమో తెలియదు. తను చెప్పిన మాట ఒక కఠినమైన మనుషులను చంపాలన్నటువంటి ఆజ్ఞ ఇచ్చినటువంటి రాజకుమార్తె మనసును మార్చటానికి చిన్న పాప ఎలా చెప్పగలిగిందో మరి ఆ తల్లి ఎలా ట్రైన్ చేసిందో తెలియదు. అద్భుతం అనిపిస్తది. ఈ రోజుల్లో 5 సంవత్సరాల నుండే పిల్లలకి తల్లులు ఏం నేర్పిస్తున్నారు కదా! చాలా బాధాకరం అనిపిస్తది. ముస్లిం వోళ్ళు ఏం చేస్తారు? బిడ్డ పుట్టగానే మనమైతే ఏం చేస్తాం? బిడ్డ పుట్టగానే ఎవరిలాగున్నారు? ఎవరిలాగున్నారు బాబు? ఎట్లా ఉన్నారు? ముక్కు బాగుందా? ఇవన్నీ బాగున్నాయా? లేకపోతే ఇది ఉందా? అది ఉందా? అని చూస్తా ఉంటారు కదా! భలే ఉన్నారు, చక్కగున్నారు. ఫోటోస్ టక్ టక్ ఫోటోస్ తీయడం, ట్రాన్స్‌ఫర్ చేయటం ఇవే. కానీ ముస్లిమ్స్ ఏం చేస్తారో తెలుసా? బిడ్డ పుట్టగానే చెవులో ఖురాన్ చదువుతారు. మనం ఎప్పుడైనా చదువుతామా అలా? అసలు చిన్న బిడ్డలకు వాక్యం చెప్పాలన్న ఆలోచన అన్న వస్తదా? పుట్టబో తరం వారికి గర్భంలో ఉండగానే దేవుని యొక్క సువార్త చెప్పాలనేటువంటి కీర్తనలు 22లో మనం చూస్తాం. గర్భంలో ఉండగానే నాకనిపిస్తది ఈ వాక్యాలన్నీ నాకు మా పిల్లల పొట్టలో ఉన్నప్పుడు, లేకపోతే నా పెళ్లి కాకముందు తెలిసుంటే చాలా బావుండనిపిస్తది. చాలా విషయాలు ఆ దినాల్లో తెలియవు. కానీ దేవుని యొక్క మహాకృప చేత ఇప్పుడు నేర్చుకుంటూ ఉన్నాం. కానీ ఇప్పుడు చిన్న పిల్లలు కలిగిన తల్లులు, లేకపోతే పిల్లలకి పుట్టబోయే తల్లులకు ఎంతో ఆశీర్వాదకరమైన రీతిగా ఉంటదనేసి ఎంతో అనుకుంటున్నానన్నమాట. గర్భంలో ఉండగానే ఆ బిడ్డకు బయటికి రాకపూర్వమే సువార్త చెప్పేసారు. ఎందుకనంటే వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు క్యారీ ఫార్వర్డ్ దిస్ మెసేజ్. కాబట్టి పిల్లలకు ఎలా పెంచాలండి? యాకోబెదు ఎలా నేర్పించింది చూడండి. మరి మిర్యాముకు ఆ దినాల్లో అంత దుఃఖములో మిర్యాము ఆమె ఏం తీసుకుంది? వీణ తీసుకొని వయలిన్‌తో పాట పాడుతుంది. షీ వాస్ వర్షిప్ లీడర్. యెహోవాను గానము చేసేదాం పాట పాడుకుంటూ ఉంటాం గదా! మనం చాలా సార్లు పాడుతుంటాం. మా పాపకు చిన్నదానికి నేనెప్పుడు అదే పాడుతుంటాను. అది పాడినప్పుడంతా నిద్రపోతుంటది. సో, ఆ పాటని
స్త్రీలందరూ కలిసి వాళ్ళు ఇన్‌స్ట్రుమెంట్స్ ప్లే చేస్తూ ఆరాధించారు. ఇన్‌స్ట్రుమెంట్స్ కూడా నేర్చుకున్నారు. ఎలాంటి అద్భుతమైన ఆ దినాలు చూసినాం కదా! ఎంత అప్రెషన్ ఆ యాకోబేలు దినాలు మీరు కూడా ధ్యానించండి. పేపర్ మీద ఉంటే రాసుకోండి ఎక్కడన్నా. మీరు రాసుకుంటూ చూడండి. ఇలాంటి సిట్యుయేషన్‌లో మనమైతే ఏం చేసుండేవాళ్ళం? కానీ యాకోబేది ఏం చేసింది? ముగ్గురు పిల్లలు. మోషే ఆ యొక్క పాలు మాన్పేటప్పటికే ఆమె ఎట్లా నేర్పించింది. ఈ రోజుల్లో పాలు మాన్పించేటప్పుడు నేను మా పాపకు కూడా చెప్తా ఉంటాను. నాకు ఇప్పుడు పిల్లలు ఎవరైనా డెలివరీ అయినప్పుడు నేనెళ్తాను కొంతమందికి చెప్తా ఉంటాను. వ ఈ బ్లెస్సెడ్ మీకు అవకాశాలు. ఏంటంటే బిడ్డకు పాలిచ్చేటప్పుడు దేవుని గురించి చెప్పండి. బిడ్డకు పాలిచ్చేటప్పుడు దేవుని గురించి చెప్పండి. వాళ్ళు నెలల నుంచే నేర్పించేసేయండి. నేను మా పాపకి చిన్న పాపకి చెప్తా ఉంటానన్నమాట. వర్సెస్ చెప్పడం. దేవుని గురించి. మా మా సన్ ఇన్ లా కూడా పుట్టగానే నేను ఈ విషయాలు చెప్పినప్పుడు బేబీని బోర్న్ అయ్యి అక్కడ తీసుకొచ్చి పెట్టగానే తన చెవులో వాక్యం చదివి ప్రార్థన చేసేది. దేవుడు ఇచ్చిన అవకాశాల్ని, వాక్యాన్ని తను మెమరైజ్ చేశాడనమాట. వర్సెస్‌ని తన ఐజియాలో వర్సెస్ చదువుకొనేసొచ్చి పాప చెవులో వెంటనే చెప్పి ప్రార్థన చేసేసాడు. సో, అంటే ఏంటంటే అదొక ఆచారం అని కాదు. ఫ్రమ్ ద బర్త్ బిడలకు దేవుని యొక్క వర్తమానం ఇస్తూ ఉండాలి. ఒకవేళ వాళ్ళు టీనేజ్‌లో అటు ఇటు అంటే యంగ్ ఏజ్‌లో తప్పిపోయినా మన దేవుడు నమ్మదగిన దేవుడు. విడిచిపెట్టడు. తిరిగి వాళ్ళని తీసుకొస్తాడు. వాళ్ళని తిరిగి దేవుని కొరకు మహిమకరంగా వాడుకుంటాడన. కాబట్టి యాకోబెదు ద్వారా నేర్చుకునే పాఠం ఏంటంటే, నేర్పించాలి. పాలు మానేలోగా మోషేకి అన్ని విషయాలు చెప్పేసిందామె. ఎట్లా పాజిబుల్ అమ్మా? ఈ రోజుల్లో ఎవరైనా తల్లులు అట్లా చేస్తున్నారా? ఆశ్చర్యం. చాలా బాధ అనిపిస్తది కదా! మనకు బైబిల్ గ్రంథం ఎన్ని సంవత్సరాల నుంచి చేతిలో ఉంది. వి డోంట్ నో హౌ టు హ్యాండిల్ ద చిల్డ్రన్. గర్భంలో ఉన్నప్పుడే మనం ఎలిజబెత్, మరియమ్మల గురించి చూస్తాం. 6 నెలల్లో బేబీకి యేసుప్రభు వారి తల్లి వచ్చి మాట్లాడితే గంతులేసినారు. సైన్స్ చెప్పటం కాదు. బైబిల్ ఎప్పుడో చెప్పింది. కానీ మనం ఎంత మాత్రం చెప్తున్నాం 6 నెలల గర్భంతో ఉన్నప్పుడు దేవుని గురించి అసలు అట్‌లీస్ట్ పెట్టి పిల్లలకు సువార్త ప్రార్థన చేశామా? చేస్తున్నామా? ఎవరైతే ఇంక నెక్స్ట్ పిల్లలు కాబోతున్నారో ఒకవేళ మనలో ఉన్నారో లేదో నాకు తెలీదు గానీ, ఒకవేళ ఉంటే బ్లెస్సెడ్ మదర్స్ ప్రార్థ ఆరాధన చేస్తూ, దేవుని గురించి చెప్పుతూ, గర్భంలో ఉండే బిడ్డ ఎప్పుడైనా మీరు బాగా ఆరాధన చేసినప్పుడు ఎగిరినట్లుగా, సంతోషంగా ఉన్నట్లుగా తెలుసుకుంటున్నామా? అనేది ప్రశ్న. బిబ్లికల్ ప్రిన్సిపల్స్ అన్ని బైబిల్‌లో ఉన్నాయి. గర్భంలో ఉన్నప్పటి నుంచి ఎలాగుండాలి. మనోహ తల్లికి మనోహ భార్య శాంసన్ తల్లికి దేవుడు ఆజ్ఞలు ఇచ్చేసాడు కదా! వెన్ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఎట్లాగుండాలని చెప్పాడు. పిల్లలు పుట్టినప్పుడు ఎట్లాగుండాలో చెప్పాడు కదండీ! బైబిల్ గ్రంథం ఎంతో చక్కటి ప్రిన్సిపల్స్ ఉన్నాయి. యాకోబేదు తల్లి అయిన యాకోబేదుని గురించి మీరు ధ్యానించాను. ఇంకొక తల్లి హన్నా గురించి కొన్ని మాటలు చెప్పేసి నేను ముగిస్తాను. ఎక్కువ టైం హన్నా, హన్నా దినాలు చూసాం కదా! బయట బాగలేదు, లోపల బాగలేదు. చర్చిలో గూడా బాగలేదు. అలాంటి దినాల్లో హన్నా శామ్యూల్ కొరకు ప్రార్థన చేసి కానీ దేవుని దగ్గరకొచ్చింది. చాలా సంవత్సరాలెళ్ళిందామె. కానీ ఒక్కసారి మాత్రం తను దేవుని సన్నిధికెళ్ళి, దేవుని సన్నిధిలో చాలా సార్లు వెళ్ళినప్పుడంతా ప్రార్థన చేసినది. ఎన్ని సంవత్సరాలెళ్ళిందో తెలీదు గానీ, ఆమె ప్రార్థన చేస్తూనే ఉండింటారు. వెళ్ళినప్పుడంతా చర్చ్‌లో ఉండే ఆ యొక్క టెంపుల్‌లో ఉండేటటువంటి షిలోహ్ మందిరములో ఉన్నటువంటి పరిస్థితులను ఆమె గమనిస్తూ వచ్చిందేమో నేననుకుంటాను. కన్నీరు కార్చిందేమో, ప్రార్థన చేసిందేమో. ప్రభు దగ్గరికొచ్చి హృదయాన్ని ఒక కొడుకు కావాలా అని అడిగింది. నాకిస్తే నీకిస్తాను ప్రభు. దేని కొరకు ఆమె అంతగా హృదయాన్ని కుమ్మరించుకుంటూ వచ్చింది. మనోవేదనతో దేవుని సన్నిధిలో కుమ్మరించింది. మేబీ ఆ టెంపుల్ గురించి కూడా ప్రార్థన చేసుంటదేమో. ఎందుకంటే అన్న యొక్క ఆ తల్లి యొక్క ఆ జ్ఞానం రెండో అధ్యాయంలో మనం చూస్తే ఆమె చేసిన ఆరాధన అద్భుతమైన ఆరాధన. మొట్టమొదటి ఆరాధన. రికార్డ్ చేయబడినటువంటి ఆరాధన. దాంట్లో ఆమె యొక్క ఆత్మీయ స్థితిని గురించి మనకర్థమవుద్ది. ఆ యొక్క దేవాలయంలో జరుగుచున్న పరిస్థితుల కొరకు కన్నీరు కార్చిన ప్రభువా ఇలాంటి స్థితిలో ఒక్క బిడ్డ కావాలి ప్రభువా మీ యొక్క పరిచర్య చేయటానికి. ఒక్క కుమారుని ప్రభువా నీకే ఇచ్చేస్తాను ప్రభువా అని అడిగిందేమో. ఆ విధంగా అంటే నేను ఇట్లాగ అనుకుంటాననమాట.
ఆమె యొక్క ఆత్మీయ ఉన్నతమైనటువంటి ఆ యొక్క అనుభవము ద్వారా ఆ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు, ఏలి కుమారులు చేస్తున్న పరిస్థితులు, లోపల అక్కడ బల్యర్పణ దగ్గర జరుగుతున్న పరిస్థితులు, వీటన్నిటిని చూచినప్పుడు ఆమె హృదయం తట్టుకోలేక మొరపెట్టిందేమో, కన్నీరు కార్చుతూ ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన వలన దేవుడు శామ్యూల్‌ని ఇచ్చాడు. ఆ శామ్యూల్‌కి ఏమని చెప్పింది? పాలు మాన్పిస్తేనే తీసుకొచ్చి నీ మందిరంలో. ప్రపంచంలో ఏ తల్లి చేయలేని పని హన్నా చేసిందండి. ఏ తల్లి చేయలేదు. ఆ చర్చ్ బాగలేదు కదా! చర్చ్ అని చెప్తున్నాను నేను మనకు అర్థం అవ్వడానికి. టెంపుల్ బాగలేదు. అక్కడ వ్యభిచారం జరుగుతుంది. అక్కడ అన్యాయం జరుగుతుంది. అక్రమం జరుగుతుంది. దేవుని భయం లేదు కొంచెం గూడా. అక్కడికి పిల్లవాడు పాలు మాని పిల్లోడిని తీసుకొని ఎవరైనా పెడతారండి? మనమైతే అంటాం, "నీకు బుద్ధుందా లేదమ్మా అస్సలు? సెన్స్ ఉందా? అట్లాంటి దగ్గరికి వదిలేస్తావా?" అని అంటాం కదా! కానీ హన్నా మాట తప్పలేదు. తీసుకెళ్ళింది వదిలేసింది. మళ్ళా ఎప్పుడు చూడాలి? ఇప్పటిలాగా సెల్ ఫోన్స్, వీడియో కాల్స్ లేవు. సంవత్సరానికి ఒక్కసారి చూడాలి బాబును. ఆ బాబుకేమేమి నేర్పించిందో తెలుసా? దేవుని ఆరాధించటం నేర్పించింది. అసలు ఆమె టీచింగ్ ఆహ్, ఆహ్, మనకి నా బ్రెయిన్‌కైతే అంటే కొన్ని సార్లు ఆలోచన చేస్తే ఇంకా ఆ తర్వాత ఎట్లా చేయాలా అనేది అర్థం కాదు అంతగా. శామ్యూల్ పిలుస్తూనే తనని దేవుడు పిలిస్తే మూడో అధ్యాయంలో పరిగెత్తుకుంటూ ఏలి దగ్గరికెళ్ళాడు. మన పిల్లోళ్ళున్నారు ఎవరైనా నిద్రపోతుంటారు గదా! మనకందరికి ఇళ్ళల్లో ఉండే పిల్లలు మనం చూస్తా ఉంటాం గదా! లేస్తారండి ఆ ఏజ్‌లో? పిలిస్తే లేచి వస్తారా? యాక్టివ్‌గుంటారా? ఎట్లా టీచింగ్ చేసిందామె. పాలు మానిపిచ్చేలోగా షీ టాట్ హిమ్ ఎవ్రీథింగ్. అద్భుతమైన తల్లి. అద్భుతమైన వాళ్ళున్న దినాలు భయంకరమైన దినాలు. వాళ్ళున్న దినాల్లో ఇలాంటియి ఇప్పటిలాగా ఉన్నటువంటి సోఫిస్టికేటెడ్ సిట్యుయేషన్స్ లేవు. వాళ్ళున్న దినాలు ఎంతో డిఫికల్ట్ సర్కమ్‌స్టాన్సెస్‌లో అద్భుతమైన తల్లులు. నాకైతే ఆళ్ళని గురించి ఆలోచన చేస్తే కొద్దిసేపు నాకు ఇంగ అంటే ఎక్కువైపోతదంటారు కదా! అట్లా అయిపోతది. అద్ అద్భుతమైన తల్లులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. వాళ్ళ యొక్క వాళ్ళు ఎట్లా చేశారు అనేది మనం ధ్యానించినట్లయితే ఈ రోజుల్లో తల్లులుగా మనం మన పిల్లల్ని, గ్రాండ్ చిల్డ్రన్‌ని లేకపోతే ఎలా పెంచాలి? దైవికమైన పద్ధతుల్లో దేవుని గురించినటువంటి విషయాలు లోకం వాళ్ళలోకి ఎళ్ళకపోవడమే. దేవుని యొక్క సీడ్ వాళ్ళలో ఏసేసేస్తే ఒక దినం అది మధ్యలో అటు ఇటు పోయినా కూడా సీడ్ మాత్రం తప్పక ఫలము తీసుకొని వస్తుంది. దాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తూ ముందుకెళ్ళాలి. ఒకవేళ ఆల్రెడీ టీనేజెస్‌లో ఉన్నటువంటి పిల్లలు కొంతమంది మనకి మీలో ఎట్లాగన్నారో నాకు తెలియదు గానీ, ఒకవేళ టీనేజెస్‌లో ఉండే పిల్లలుంటారు. కొంచెం సార్లు కొంచెం పెద్ద పిల్లలు అరోగెన్స్‌గా ఉంటారు. లేకపోతే మాట వినరు. కొంతమంది ఎంతో దుఃఖాన్ని తల్లిదండ్రులకు కలుగచేసేటటువంటి పిల్లలుగా ఉంటారు. ఇష్టానుసారమైన జీవితాలు చేస్తారు. మరి ఎట్లాగా? మనకు తెలీదు ముందు. ఓకే. మరిప్పుడు ఇప్పుడెలా చేయాలి? అనంటే దేవుడు ఎంత మంచి దేవుడంటే, దేవుని యొక్క వాగ్దానాలు చాలా ఉన్నాయి. యాకోబేదులాగా మనం వాటిని పట్టుకుందాం. నేను కొన్ని వాగ్దానాలు నా నోటికొచ్చినవి అంటే బాగా కంఠస్థంలాగా నా నోటికొచ్చినట్టంటే అట్లా కాదు. ఆహ్, నాకు కంఠస్థంగా ఉండేటివి కొన్ని చెప్తాను. చూడండి. యెషయా గ్రంథం 59:21లో నీ నోట నా మాట నా ఆత్మను నీ నోట నుంచి నా మాట నీ నోటి నుంచి కానీ, నీ పిల్లల నోటి నుంచి, పిల్లల పిల్లల నోటి నుండి కానీ, ఈ కాలం మొదలుకొని ఎల్లకాలం తొలగిపోవని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినాడు. సో, దేవుడిచ్చిన మాటలు మన పిల్లల పిల్లలకుంటాయి అంతే. అది దేవుడిచ్చిన ఆజ్ఞ. దేవుడు చెప్పాడు. మనం చెప్పడం కాదు. తర్వాత 50 యెషయా గ్రంథం 54:13లో ఏమనంటాడు? నీ పిల్లలకు నేనే ఉపదేశం చేస్తాను. వాళ్ళకు విశ్రాంతినిస్తానంటాడు. యెషయా గ్రంథం 63:1లో దేవుడే రక్షకుడు. 65:23లో అకాల మరణం నొందుటకున్న పిల్లల్ని కనవనంటాడు దేవుడు. అంతేకాదు యెషయా గ్రంథం 49:25లో దేవుడేమంటాడంటే, నేనే నీ పిల్లలను రక్షిస్తాను. 44:3లో నీ పిల్లల పైన నా ఆత్మను కుమ్మరిస్తాను. 102 చివరి వచనంలో దేవుని సేవకుల పిల్లలు. యెషయా గ్రంథం 32లో దేవుని సేవకుల పిల్లల గురించి దేవుని యొక్క వాగ్దానాలు అత్యధిక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కదా! ఈ వాగ్దానాలు ఒక్క వాగ్దానాన్ని తప్పని దేవుడు, ఎన్ని వాగ్దానాలు ఇచ్చిన దేవుడు ఎన్నటెన్నటికీ తప్పిపోడు.
కాబట్టి మనకు దేవుని యందు ఆ యొక్క ధైర్యం కలిగి ఒకవేళ మన పిల్లలు సరిగా లేకపోతే వాగ్దానాలు పట్టుకొని దేవుని అడుగుదాం. యాకోబేదుకు సహాయం చేసిన దేవుడు మీకు నాకు సహాయం చేయనుగాక. చేస్తాడు కూడా. కాబట్టి దేవుని అలాంటి దేవుడిని కలిగి ఉండడానికి యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులని మనం కూడా ధన్యులుగా చేయబడ్డాం. దేవుణ్ణి మనం దేవుడిగా కలిగి ఉండటానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువులో మనల్ని కరుణించాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయనను గౌరవించాలి. ఆయనని మహిమపరచాలి. ఆయనని ఘనపరచాలి. ఏ పని చేస్తున్నా సెంటర్ ఆఫ్ అవర్ థీమ్, సెంటర్ ఆఫ్ అవర్ వర్క్స్ ఏ దేనికి పోయినా కూడా ఏం చేయాలి? దేవుడే, దేవుడే ఆయనే మహిమపరచబడాలి. నా కుటుంబం ద్వారా, నా బిడ్డల ద్వారా, నా యొక్క జీవితం ద్వారా, నా యొక్క ఆరోగ్యం ద్వారా కానీ, అనారోగ్యములో కానీ, అన్నింటిలో కూడా నా దేవునికి మహిమ కలగాలి. నా దేవుణ్ణే గౌరవించాలి. ఆయన ఆనర్ చేయాలనమాట. ఆనర్ చేయాలి. ఆయన కొన్నిసార్లు శ్రమల్లో కూడా దేవుని మహింపరిచినటువంటి రీతిగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం కదండీ! సో, మనకొచ్చేటటువంటి శోధనల్లో, శ్రమల్లో కూడా దేవుని గౌరవించుట. ప్రభా మీరిచ్చారు. నేను ఉంటాను. మీరు అనుమతించారు. వచ్చింది కాబట్టి నేను సనగను, గొనుగుతాం కదా! కానీ వెంటనే ప్రభువా కనికరించు, క్షమించు. అంటే తెలియకుండా కొన్నిసార్లు హ్యూమన్‌లీ టెండెన్సీ ప్రకారం వచ్చిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేయగానే ప్రభు వైపు తిరిగినప్పుడు ప్రభువును మనము ఆనర్ చేసిన వారంగా, రెస్పెక్ట్ ఇచ్చిన, రెవరెన్స్‌తో దేవుని మహింపరిచిన వారంగా ఉంటాం. అలాగా దేవుడు మనకు సహాయము చేయనుగాక. మీరింగా యాకోబేతు లైఫ్, హన్నా లైఫ్ మీరు ఆహ్, ధ్యానిస్తురండి. అద్భుతమైన సంగతులు. దైవభక్తిని గురించినటువంటి విషయాలు కదా! కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాను. కానీ దె బిబ్లికల్ ప్రిన్సిపల్స్‌లో పిల్లల్ని ఎవరైనా ఇంకా గర్భవతులుగా మీ పిల్లల్లో కానీ మీకు తెలిసిన వాళ్ళుంటే అమేజింగ్ స్టార్టింగ్ నుంచి దేవుని యొక్క వాక్యములో ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ అప్పటి నుంచి కూడా ఏ విధంగా ఉండాలో కూడా దేవుని యొక్క వాక్యము తెలియచేయబడింది. కాబట్టి అలాగా దేవుని కొరకు సీడ్‌ని అంటే దేవుని కొరకు మనము పిల్లల్ని తీసుకురావాలి. ఎందుకు పిల్లల విషయంలో అంటే ఒకవేళ సంతానం ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో కొన్నిసార్లు సంతానం ఉండడం లేదు. ఒకవేళ పిల్లలు పుట్టకపోయినా ఆత్మీయ పిల్లల విషయంలో కానీ, అడాప్ట్ చేసుకునే పిల్లల విషయంలో కూడా తల్లులుగా బాధ్యతలు ఎలా వహించాలి అనంటే ఎందుకిస్తాడు దేవుడు పిల్లల్ని అనంటే దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క వాక్యం స్ప్రెడ్ కావాలి. ఈ జనరేషన్ టు నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు మనకే పిల్లలు లేకపోతే మనమే ఆత్మీయ పిల్లలను మనం కనకపోతే, ఆత్మీయంగా అనేకులను మనం సంపాదించకపోతే, నెక్స్ట్ జనరేషన్‌కి దేవుని మంచితనాన్ని గురించి చెప్పేవారు ఎవరుంటారు? కాబట్టి మనము ఆ విషయాలను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా, ఆ యొక్క దృక్పథంతో మనకు పిల్లలు కలిగినా దేవుని గ మహిమ కొరకే. పిల్లలు లేకపోయినా ఆత్మీయ పిల్లలు సంపాదించుకోవటానికి దేవుని మహిమ కొరకే అని మనము ప్రార్థించి, ఆ విధంగా సిద్ధపడుటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. తలలోంచుదామా? ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అమ్మా అదే. ఉజ్వల. ఓకే. నన్ను చేయమంటారా ఆంటీ? చేయండమ్మా.